జరుగుతది. మనకి ఉమ్, క్వాలిటీ వచ్చేస్తది. అందులోనే వర్క్‌లోనే వైవిధ్యం అంతా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే ఉంది. డియర్ 500 రిటైల్, మీ మీ యొక్క రిటైల్ అనేది మీ టీంలో రిటైల్ జరగడం అనేది ఇంపార్టెంట్. ఈ పాయింట్ ని మీరు రాసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్ రిటైలింగ్ జరగడం. ఓకే, నెక్స్ట్ మాషెట్టి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం మనకు మెయిన్ థింగ్ ఏంటంటే మనకు నెక్స్ట్ ర్యాంకుకి వెళ్ళాలనే ఒక సంకల్పం ఖచ్చితంగా ఉండాలి. ఆ సంకల్పం మీ అందరికీ ఉంది, 100%, దెర్ ఇస్ నో డౌట్. సో ఇప్పుడు మేడం చెప్పినట్టుగా అంటే వచ్చిన లాగిన్ మీదనే ఫోకస్ అనేది కాకుండా నేను ఈ వీక్ ఖచ్చితంగా నా సిల్వర్ స్టార్ని పూర్తి చేయాలి అనే సంకల్పం పెట్టుకుంటూ మనం టీం వర్క్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే అది చాలా బాగా ఉంటుంది. మనం చూసి మన కో టీం కూడా ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతుంది. బట్ మేము ఇప్పుడు టీం వర్క్ చేస్తున్నాం కదా, పర్సనల్ రిటైల్ మీద మ్యాక్సిమం ఫుల్ ఫ్లెడ్జ్గా మేము ఎప్పుడు ఫోకస్ చేయలేదు, అంటే ఈ మధ్య కాలంలో. ఇక ఇప్పుడు కొత్తగా మేము అనుకున్నది ఏంటంటే, నేనైతే అనుకున్నది ఏంటంటే 2025 ఎవ్రీ మంత్ డిజి రాక్ స్టార్ అవ్వాలి. అది ఏమవుతుంది అనేది సెకండరీ. నేను అవ్వాలి, నా కో టీమ్ మెంబర్స్తో సహా నా 500,000 అయ్యేలాగా నేను సర్వీస్ ఇవ్వాలి అని ఒక సంకల్పం పెట్టుకున్నా. సో అలాగే మన పర్సనల్ రిటైల్ ఆగకుండా మన పర్సనల్ రిటైల్తో పాటు టీమ్ రిటైల్ మీద ఫోకస్ చేయడం అనేది ముఖ్యం. ఇకపోతే ఇప్పుడు టైం సద్వినియోగం చేసుకోవడం అంటే ఈ టైంని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఈ క్వశ్చన్కి వెంటనే మనం సమాధానం చేసుకోవాలి. అంటే సార్ ఎప్పుడు చెప్తుంటాడు, రేపు ఏం టిఫిన్ చేస్తున్నాం అనేది బిఫోర్గానే మనం ప్లాన్ చేసుకుంటున్నాం కదా. ఏ విధంగా అయితే రేపటి ఫుడ్ని ఎలా అయితే ప్లాన్ చేసుకుంటున్నామో మనం ఈరోజు మార్నింగ్ కనీసం ఒక 2 ఫ్యామిలీస్కైనా నేను అవగాహన కల్పించాలి, లేదా ఒక్క ఫ్యామిలీకైనా అవగాహన కల్పించాలి అని ఒక సంకల్పం పెట్టుకోవడం. మళ్ళీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్యలో కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా కూడా ఎక్కడో ఒక గ్యాప్లో ఒక 1 ప్లాన్ అయ్యేలాగా చూసుకోవడం. అది థ్యాంక్ యూ మీట్ కానీ షో ద ప్లాన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ నైట్ 8 PM ప్రోగ్రామ్కి ముఖ్యంగా ఫస్ట్ నా బోత్ సైడ్లో లెఫ్ట్ 5 మెంబర్స్, రైట్ 5 మెంబర్స్ నా కోర్ టీమ్ ఉంటుందా లేదా అని ఒక చెకింగ్ పాయింట్. సో ఈ చెక్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 38 మెంబర్స్ ఉన్నాం. ఈ 35 మెంబర్స్ ఒక్కొక్కరు లెఫ్ట్ 5 రైట్ 5ని ప్రమోట్ చేసుకున్న 300 మెంబర్స్ అవుతున్నారు. అందులో 50% అనుకున్నా 5 మెంబర్స్ వచ్చిన మనదే 150 మెంబర్స్ ఉంటున్నాం, అవునా కదా. సో ఆ విధంగా మన టీమ్ అనే ప్రోగ్రామ్స్ని మనం అందరం కలిసి ప్రమోషన్ చేసుకుంటే ఏమవుతుందంటే, మన తరపున వచ్చిన కస్టమర్స్, మన తరపున వచ్చిన, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా తరపున రాకపోవచ్చు, శ్వేత మేడం తరపున రావచ్చు, శ్వేత మేడం తరపున రాకపోవచ్చు, నాగరాణ్ మేడం తరపున రావచ్చు. ఒకరి పరంగా కాకుండా ఇంకొకరి పరంగా అక్కడ చూసి వాళ్ళు ట్రస్ట్ చేసి ఇన్స్పైర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం ఏం చెప్తుంటామంటే, పర్సనల్గా ప్లాన్ చేసినప్పుడు అందరు అనే మాట ఏంటంటే, సార్ వాళ్ళు నమ్మట్లేదు సార్, వాళ్ళకు కాస్ట్ ఎక్కువ అంటున్నారు సార్ అని క్యాజువల్గా మనం అనే ప్రశ్న ఇది. ఆ ప్రోగ్రామ్స్కి రావడం వల్ల ఏమవుతుంది, ఒక ఎక్స్పర్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని చూడడం వల్ల వాళ్ళకు ఒక ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఫాలోఅప్ చేయడం అనేది మనకి ఈజీ అవుతుందండి. అలా మనం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి ఆ ప్రోగ్రామ్కి జస్ట్ అట్లా ఒక్కొక్కరిని మనం ప్రమోట్ చేసుకున్నా కూడా 13 to 3 90 మెంబర్స్ అవుతున్నారు. అంటే ఇక్కడ మనకి ఏది ముఖ్యం అంటే, లిస్ట్ మేకింగ్ మీద మనం సీరియస్గా తీసుకోవాలి. అయ్యో నా నేమ్ లిస్ట్ అయిపోయింది, అయ్యో లేదు కదా అని అస్సలు అనుకోవద్దు. మనం క్రియేషన్ చేయడం మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. అంటే దాని మీద మన ఆలోచన ఫోకస్ ఉందా లేదా అనేది చెక్ చేస్తే సరిపోద్ది, అంతే. థ్యాంక్ యూ సార్. ప్రమోషన్ మీద మన రిటైల్ సక్సెస్ కావాలి అంటే డైలీ జరిగే ప్రోగ్రామ్స్ లో ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లెఫ్ట్ రైట్ మనకు ముఖ్యము 1000 అవ్వాలి అంటే ఓన్లీ ఇన్కమ్, ఒకప్పుడు ఇన్కమ్ మీదనే ఎక్కువగా ఉండేది, మీ 1 lakh కంప్లీట్ అవుతుందా అని. కానీ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అది ఏ పాయింట్ అని చెప్పింది కంపెనీ, మీకు స్టార్ క్రియేషన్ రావాలి, మీకు స్టార్ క్రియేట్ చేయడం రావాలి అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మన స్టార్ క్రియేషన్ ఎక్కడి వరకు వస్తుంది అని,
ఫస్ట్ స్టెప్ స్టార్ క్రియేషన్ జరగాలి. సరే, ఇంకా నేను అది చెప్పేలోపు ఒకసారి ఈ డిజిటల్ ఎరా గురించి, ఆ, దాని సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి గురించి నెక్స్ట్ జానీ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మీరు చెప్తున్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ 2025లో ఎట్లయితే పుట్టిందని అనుకుంటున్నామో, రియల్ స్టార్ 1000 రియల్ ఎగ్జిక్యూటివ్ ఈ 2025లోనే స్టార్ట్ అయింది. ఎస్. 1,00,000 రూపాయలు ఇన్కమ్ రావడం, ఇటు 500 అటు 500 కావడం, అది ఈజీగా అయిన తర్వాత వాట్ నెక్స్ట్? మనం వచ్చిన పర్పస్ ఏంటంటే రెగ్యులర్ ఇన్కమే మన పర్పస్, అసలైన పర్పస్. ఇప్పుడు 25 మంది స్టార్లు కనుక వస్తే 2026 నుంచి ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు రెగ్యులర్ ఇన్కమ్. ఇది అసలు కంపెనీ ఇప్పుడు పెట్టింది కరెక్ట్ కాన్సెప్ట్ అనేది బాగా అర్థమవుతుంది. మనం ర్యాంక్ తెచ్చుకొని ఇన్కమ్ లేకపోయినా కానీ ఉపయోగం లేదు. ర్యాంక్తో పాటు ఇన్కమ్ కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది 25 స్టార్స్. సో దీంట్లో కూడా మీరు చక్కగా మంచి ప్లాన్ ఒకటి వేసి ఇచ్చారు. ఒకవైపు మీకు సీనియర్ పట్టించుకొని దాన్ని నిర్మాణం చేసుకుంటూ పోతాడు, ఇంకొక వైపు కూడా సీనియర్ చూస్తుంటాడు. మీరు రిటైల్ చేస్తూ ఎంత ఫ్లెక్సిబుల్గా ఇచ్చారంటే అంత ఫ్లెక్సిబుల్గా ఇచ్చారు. దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. అంటే రెగ్యులర్గా నేను మాట్లాడుతుంటే టీంలో ఒక పాయింట్ దగ్గర ఎక్కువ మంది మనకు టీం రాగానే స్ట్రక్ ఎక్కడ అవుతున్నారంటే, సో కొత్తగా వచ్చే స్టార్కి కానీ విఆర్కి కానీ ఆ 250 కానీ చాలా ఉత్సాహం ఉంటుంది. ఎవరిని చూసి ఉత్సాహం ఉంటుంది అంటే, నేను ఎవరి ద్వారా వచ్చానో వాళ్ళు ప్రోగ్రామ్స్లో కనపడుతుంటే వాళ్ళు వీడియో ఆన్ చేసుకుంటేనే మాత్రమే వాళ్ళకు ఉత్సాహం ఉంటుంది. కానీ ఇంకా మనకు వాళ్ళు కనుక యాక్టివ్గా లేకపోతే ఎగ్జిక్యూటివ్ కానీ ఇంకెవరే కానీ వాళ్ళని మోటివేట్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఈ విషయాన్ని మాత్రం అందరం కూడా గమనించుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనలో మొదటి మార్పు ఏంటంటే, ముఖ్యంగా 500s 1000s అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నారు కదా. మీరు 500s ఎవరైతే 1000 కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపించడము, ఇంట్రెస్ట్ గా కనిపించడము అనేది మొదటి ప్రారంభం. అప్పుడు ఏదైనా సరే మీ దగ్గర వర్క్ చేయగలుగుతారు. ఇది మీరు చేయాల్సినది. మీరే కనుక నేను ఎవరైతే ర్యాంక్ రావాలో వాళ్ళే కనిపించకుండా ఉంటే ఇక మీకు క్రియేట్ చేయడం అనేది, మీ 1000ని క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది ఆ యొక్క సీనియర్స్కి. ఫస్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఓకేనా ప్రీతి గారు, ఎవరైతే ఎవరెవరు, రిజ్వానా గారు, కల్పన గారు, శివనాగేశ్వరి మేడం, చందన గారు, ప్రసన్న గారు, మీరు ఆబ్సెంట్ ఎక్కువగా ఉంటున్నారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ సరే. మాధురి గారు వాళ్ళ వీలుని బట్టి 500s మెయిన్ గా ఎవరు, ఎస్ లత గారు, ఓకే, ఆయన కూడా, వసుంధర మేడం, గౌతమి గారు, మీరు సుందరలక్ష్మి గారు, తనైతే చూడండి ఎప్పుడైనా సరే మార్నింగ్ అయినా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఇంకెలా జరుగుతుంది అనేది ఆలోచించవచ్చు. వచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఎలా ఆలోచన, రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఒకటి మార్నింగ్ ఇంకోటి ఈవినింగ్. అక్కడ మెయిన్ సరేనా, ఇది రైట్. సార్ చెప్పింది కూడా నోట్ చేసుకుందాము. ప్రెజెన్స్ అనేది ఇంపార్టెంట్ ఉంటే జరుగుతుంది. ఇప్పుడున్న ర్యాంకులు కూడా ఇంకా డైరెక్ట్ ఇంకా రూబీ కోసం ఎదురు చూడాల్సినటువంటిది కాదు. వాళ్ళు 1000 అయ్యారంటేనే ఫుల్ కెపాసిటీ ఉందని అర్థం. వాళ్ళకి టీమ్ కెపాసిటీ, ప్రెజెన్స్ ముఖ్యం. రైట్. గౌతమ్. నమస్తే సార్. సార్, ఇది ప్రాపర్ టైం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి మనకున్న సమయాన్ని అంటే గనక, సో సార్ వాళ్ళు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాకు తెలిసి 2 పాయింట్లు నేను చెప్పాలనుకుంటున్నాను సార్ అందరికీ. సో మనం ఇక్కడ ఫుల్ టైమర్స్ ఉండొచ్చు, పార్ట్ టైమర్స్ ఉండొచ్చు, లేదా ఫ్రీ టైమర్స్ ఉండొచ్చు. ఎవరిదైనా టైం రిలేటెడ్. వాళ్ళు 1 అవర్ పెడుతున్నారా, 2 అవర్స్ పెడుతున్నారా, 3 అవర్స్ పెడుతున్నారు. సో మనం పెట్టే సమయాన్ని ఎక్కడ ఎక్కడ పెడుతున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే సో మన దగ్గర ఒక 10-15 మంది ఉండొచ్చు టీం, మేబీ లెఫ్ట్ అండ్ రైట్ లో, లేదా 5-10 మంది ఉండొచ్చు, లేదా ముగ్గురు ఉండొచ్చు, 6 ఉండొచ్చు.
ఎవరైతే షేరింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అక్కడ క్వాలిటీ టైం పెట్టడం చాలా మంచిదండి. ఎందుకంటే మనతో పాటు పార్ట్నర్ అవ్వాలనుకునే వ్యక్తి ఎవరో మనకు ముందుగానే ఐడియా వస్తుంది కాబట్టి మనం మోర్ టైం అక్కడ క్వాలిటీ టైం అక్కడ ఇవ్వడం చాలా మంచిది. రెండవది, ప్రతి 500, 1000 అండ్ ఎగ్జిక్యూటివ్ రూపీస్ ఈ ఈ వర్క్లోనే ప్రాపర్ ఎడ్యుకేషన్ తీసుకోవడం దగ్గర క్వాలిటీ టైం పెట్టాలండి. 2025 మొత్తం ఎడ్యుకేషన్ దగ్గర పెట్టగలిగితే మనకున్న సమయంలో హాఫ్ ఆఫ్ ది టైం ఇక్కడ పెట్టినా చాలండి. హాఫ్ ఆఫ్ ది టైం ఎడ్యుకేషన్ పెట్టగలిగితే 2026 మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుందండి. నేర్చుకోకుండా ఎర్నింగ్లోకి వెళ్ళడం, మనం నేర్చుకోకుండా నేర్పించడం అంటే అవ్వదు. ఎందుకంటే ఈ రోజు చెప్పడానికి ఒకసారి మన దగ్గర ఉన్నారు, మేబీ 2026లో ఆయన సమయం మనకు అందుబాటులో ఉండలేకపోవచ్చు. ఇప్పుడు నేర్చుకోకుండా 2026లో తర్వాత చూద్దామంటే మాత్రం కొంచెం టఫ్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమమ్ ఎంత వీలైతే అంత నేర్చుకోవడానికి సెషన్ ఉందంటే సరే, అందులో వచ్చిన ప్రతి పాయింట్ కనుక పుస్తకంలోకి ఎక్కించుకోగలిగితే 1 ఫైన్ డే మరలా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్కి మోర్ ఇంపార్టెంట్ ఇవ్వాలని నా ఉద్దేశం. సో మెయిన్ ఇప్పుడు అందరం కలిసి ఒక రూబీ ఒక 1000 కలిసి ఇంకొక 500ని 1000కి తీసుకురావాలి. ఈ మిగతా పనులన్నీ జరుగుతాయి అంతే. ఏమంటారు? అంతే కదా. ఒక రూబీ 1000 కలిసి అక్కడ ఉన్నటువంటి ఇక ఫ్రీ రాను రాను వర్క్ ఫ్రీ అవుతూ ఉంటుంది. అది మీరు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు డిజిటల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది చూడండి. మీరు ఎంత ఫ్యూచర్లో ఇది చాలా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని చేయి పెట్టి నడిపించే ఒక కార్యక్రమం. చాలా సులభమైనది అండ్ రిజల్ట్స్ తెచ్చేది. మళ్ళీ ఇలాంటి కొత్తవి చేయడం వల్ల మీ లైఫ్లో ఇంకా ఏదో భారం పెరుగుతుందని ఆలోచిస్తున్నారా? అవసరం లేదు. చిన్న చిన్న మార్పులతో, చిన్ని అడుగులతో మీ జీవితాన్ని ఎలా మార్చుకోగలరో డిజిటల్ మహిళా శక్తి పదం ద్వారా నేను మీకు నేర్పిస్తాను. డిజిటల్ మహిళా వర్క్షాప్ మీకు ఏం నేర్పిస్తుంది? చిన్న టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల మీ లైఫ్లో మీకున్న స్కిల్ని ప్రపంచానికి ఎంత త్వరగా పరిచయం చేయాలో నేర్పిస్తుంది. ఇంట్లో ఉండే డబ్బులు ఎలా సంపాదించుకోవాలో మీకు ఈ వర్క్షాప్ నేర్పిస్తుంది. కొంతమంది మహిళలకి వాళ్ళలో ఏముందో కూడా తెలీదు. ఒక్కసారి ఆ నైపుణ్యం ఏంటో బయటికి తీస్తే వాళ్ళని ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు. అలాగే ఇంటి దగ్గర నుంచే పని చేయడం వల్ల ఫ్యామిలీ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతారు. ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం స్క్రీన్స్ టు సక్సెస్. నువ్వు ఎక్కడికి కదలక్కర్లేదు. ఉన్న చోట నుంచే నీ నైపుణ్యాన్ని వాడుకొని ప్రపంచానికి నీ శక్తిని ఎలా చూపించాలనేదే డిజిటల్ మహిళా శక్తి పదం. మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీరు కూడా కొంచెం డబ్బులు సంపాదించి మీ కుటుంబ వ్యవహారాల్లో వేడినీళ్ళలో చన్నీళ్ళలాగా అవుతారని? ఇంటి దగ్గర నుంచే సంపాదించి గర్వంగా మీ చుట్టాల్లోనూ మీ సమాజంలోనూ మీకంటూ ఒక పేరు సృష్టించుకుంటుంటే ఎక్కడికి కదలిన అవసరం లేకుండా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని అద్భుతంగా చేసుకుంటూ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ఆదర్శ మహిళలా మీరు నిలుస్తూ ఉంటే, కేవలం తెలుగు మహిళల కోసం క్రియేట్ చేసిన డిజిటల్ మహిళా కమ్యూనిటీలో మీరు చేరడం వల్ల మీకు మరింత మహిళల బలం చేకూరుతుంటే ఆలోచించండి ఎంత బలంగా మీరు తయారవుతున్నారు. మీరిప్పుడు ఆమెతో సమానంగా తయారవ్వాలి. అర్థమైందా? అది నా యొక్క ప్లాన్. ఆమె ఎంత కాన్ఫిడెంట్గా మీ అందరికీ నేనున్నానని చెప్తుందో డిజిటల్గా మీలో స్కిల్ తీయడానికి, అలాగే మీరు కూడా ఇండస్ట్రీగా వాళ్ళకంటే కూడా ఎక్కువ ముందే అవకాశం, వాళ్ళకంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చింది. వెరీ గుడ్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఫోటో వాళ్ళు ఒక ప్రొడక్ట్ని తయారు చేయాలి. ఇప్పుడు వాళ్ళ ముందు ఒక ప్రొడక్ట్ని ఉండాలి వాళ్ళ దగ్గర. సంగీతము అంతేనా మంజుల మేడం? వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ స్కిల్ ఉందా, లేకుంటే ఇంకేదన్నా రాగం స్కిల్ ఉందా, సంగీతం ఉందా, మ్యాథ్స్ ఉందా అనేది ఆ మేడం గుర్తించాలి ఫస్ట్ గైడెన్స్. అంటే ముందు ఒక ప్రొడక్ట్ తయారు చేయాలి.
వాళ్ళు ఏ ప్రొడక్ట్ని ఇవ్వబోతున్నారు అక్కడ అనేది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొడక్ట్. సో వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ రెడీగా లేదు, రైటా? ఆ ప్రొడక్ట్ ని వాళ్ళలో ఉన్నటువంటి ఆ ప్రొడక్ట్ ఏంటి, వీళ్ళు ఏది సేల్ చేయగలుగుతారు అనేది డిసైడ్ అవ్వాలి ఫస్ట్. దాన్ని మళ్ళీ వాళ్ళు సేల్ చేయగల స్కిల్ ని వాళ్ళు తయారు చేసుకోవాలి. అవునా? ఆ ప్రెజెంటేషన్ స్కిల్ కావాలి కదా. ఇది రెండవది. ప్రొడక్ట్ ముందు ఒకటి, ఆ తర్వాత దానికి సంబంధించిన స్కిల్. ఇంకా మూడవది ఏంటి, డిమాండ్ అని క్రియేట్ చేయాలి. ఒక బాబాయ్ గారు ఏం చేశారు, వాళ్ళ పచ్చళ్ళకి డిమాండ్, కర్రీస్ కి డిమాండ్ తెప్పించాడు కదా. ఒక డిమాండ్ ని క్రియేట్ చేయాలి. ఆ మనకి ఆ వెల్నెస్ డిమాండ్ ఆల్రెడీ ఉంది, ఆ కాఫీ డిమాండ్ ఉంది, కేర్ డిమాండ్ ఉంది, రైట్? మీరు సబ్జెక్ట్ చాలా బాగా వినండి. ఇది వరకు 1000 రూబీ, ఇంకా సరే దానికో కష్టాలు దానికి ఉన్నాయి, ఒక రకమైన కష్టాలు ఉన్నాయి. రూబీకి అప్పట్లో రూబీకి ఒక రకమైన కష్టాలు, 1000కి ఒక రకమైన కష్టాలు. అంటే ఇప్పుడు ఒక రకమైనటువంటి ఎగ్జామినేషన్ ఉంది. ఏది ఇప్పుడు 1000కి. దానికి తగ్గట్టుగా నేను మిమ్మల్ని తయారు చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అదే మీకు చెప్తున్నాను కదా వసుంధర మేడం. ఫస్ట్ ఒక ప్రొడక్ట్, వాళ్ళ నుంచి ఏ ప్రొడక్ట్, వాళ్ళు ఏదైనా కర్రీస్ బాగా చేయగలుగుతారా, లేకపోతే ఏముంది, ప్రతి మహిళలో ఏదో ఒకటి ఉంటుంది అనేది తన కాన్ఫిడెన్స్. ఓకే, అది ఒకటి. తర్వాత రెండవది, దానికి సంబంధించిన స్కిల్ ప్రాక్టీస్ చేయాలి. నాకు ఇంగ్లీష్ వచ్చండి అన్నది అనుకోండి, సరే మీరు ఇట్లా చేయండి, డిజిటల్ గా మీరు ప్రెజెంటేషన్ చేయడం నేర్చుకోండి, ఈ స్కిల్ ఇంపార్టెంట్. ఇక డిమాండ్ని చేయాలి. డిమాండ్ని క్రియేట్ చేసి సబ్స్క్రైబర్స్ అనేటువంటి వాళ్ళ ద్వారా ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాలి, అంటే అభిమానుల్ని తయారు చేసుకోవాలి. అంతేనా? మార్కెట్ అంటే అభిమానుల్ని తయారు చేసుకోవడం. ఇది జరగాల్సినటువంటి పని. ఇంత ఒక్క మహిళ ఇంట్లో ఉండి చక్కగా తన సంపాదన తను క్రియేట్ చేసుకోవాలంటే 20-30 వేలు లేకపోతే 50,000 లక్షను చేసుకోవాలి అంటే ఇంత పరిశ్రమ ఉంటుంది. దీనికి ప్రభుత్వాల రంగంలోకి దిగుతున్నాయి. ఇంకా మీరు చెప్పలేనంత వర్క్ జరుగుతుంది. ఇప్పుడు సమాజంలో కొనుగోలు శక్తిని పెంచడానికి, ఉమెన్ ఎంపవర్మెంట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు వెళ్తే తప్ప వెనక్కి వెళ్ళదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సమాజంలో ఉపాధిని కల్పించడానికి ముందుకే వెళ్తుంది. మనం కాకపోతే మన తర్వాతి తరం వస్తుంది, ఎవరైనా కానీ చేయాల్సింది. డిజిటలైజేషన్ అవుతుంది. ఓకే, దీంట్లో మనం ముందే ఉండి మనకి అన్ని ప్రొడక్ట్, స్కిల్, డిమాండ్, మార్కెట్ ని ఇంత ఈజీ చేసినటువంటి ఇండస్ వివాకి మనం అందుకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ అవకాశం మనకు వచ్చింది. మనం ఇక్కడ 500 అని మనం లేకున్నా ఇంకొకరు ఎవరో ఒకరు ఉంటారు, ఇంకో మహిళ ఎవరో ఉంటారు, ఇంకో జంట ఎవరో ఉంటారు, మనం లేకపోయినా ఇంకెవరో ఉపయోగించుకుంటారు. ఓకేనా? సో ఈ యొక్క సెషన్ ని, ఈ 500 గ్రూప్ మీటింగ్ అనే సెషన్ ని తప్పనిసరిగా స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మాక్సిమం 3:30కి వారానికి ఒకసారి లీవరేజ్ 250 అయిపోయిన తర్వాత ఇక మొత్తం మనం ఈ స్కిల్ డెవలప్మెంట్కి ఉపయోగించుకుందాం. సరేనా? చాలా బాగా చేస్తున్నారు మీరు, నాకు అందుకనే బూస్టింగ్ అదే. సరే ఇక ప్రోగ్రామ్ పెట్టండి రిటైల్ చేసుకుంటారులే అని వదిలేకుండా వీళ్ళని తర్ఫీదు ఇస్తే ఇంకా ముందుకు వెళ్తారేమో. చక్కగా వాళ్ళు ఒక వర్క్ నేర్చుకొని ప్రెజెంటేషన్ చేస్తూ, మన ఎగ్జిక్యూటివ్స్ ఉమెన్ కూడా తన ప్రెజెంటేషన్ తను చేసుకుంటూ, తన టీం వర్క్ చేసుకుంటూ ముందుకు ఎలా వెళ్తున్నారు, అదే విధంగా మీరు వెళ్తారని నా యొక్క ప్రగాఢమైన ఆకాంక్ష. రైట్? దీనికోసమే నిన్న మీకు మంచి సపోర్ట్ ఇచ్చేటువంటి 3 ప్రశ్నలు నేను ఎగ్జిక్యూటివ్ నేమో, మా ఎగ్జిక్యూటివ్ మీట్ లో ఒక 5 ప్రశ్నలు మేము డిస్కస్ చేస్తున్నాం. అవేంటియో ఒకసారి మాస్టర్ మీరు చెప్పండి. న్యూ టేబుల్. ఈ న్యూ టేబుల్ 5 క్వశ్చన్స్ వచ్చేసి మనకు న్యూ అవేర్నెస్ అనేది ఎంతమందికి జరిగింది, అది శోధ ప్లాన్ కానీ థ్యాంక్ యూ మెట్స్ కానీ. ఫస్ట్ క్వశ్చన్, ప్రశ్న న్యూ మీకు తెలియాలి కదా దేన్ని మనం తూకం వేస్తున్నాం, కొలమానం ఏం చూస్తున్నాం అనేది. కాబట్టి ఇది ఒక మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న వచ్చేసి న్యూ కస్టమర్స్ మనకు
ఎవరైనా క్రియేట్ అయ్యారా? ఇది చూడండి, ఒకప్పుడు అండి అసలుకి ఇలా అడుగడుగున చూసుకునేదే ఉండేది కాదు. అందరు వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? మాక్సిమం వీలైన వాళ్ళు స్క్రీన్ ఆన్ చేసుకోండి. మధ్యలో మళ్ళీ ఏమైనా పని పడితే ఆఫ్ చేసుకొని మళ్ళీ చేసేసి మళ్ళీ ఆన్. స్క్రీన్స్ తగ్గిపోతుంటే క్వాలిటీ తగ్గుతుంటుంది ప్రోగ్రామ్. సో స్క్రీన్ టు సక్సెస్ మేడం, అది మొత్తం ఫ్యూచర్ అంతా అది. ఇప్పుడు చూడండి, ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు తినేటువంటి ప్రతి పూట ప్రతి పదార్థం చెక్ చేసుకునే వాళ్ళు కాదు. ఏం లావణ్య మేడం, అంతేనా? ఇంత తూకం వేసుకొని విటమిన్లు ఉన్నాయా, ఫైబర్లు ఉన్నాయా, అసలు లేనే లేదు. ముద్ద ముద్దకి చూడాల్సిన అవసరమే లేదు. ఉదయం ఏం తింటున్నాం, సాయంత్రం ఏం తింటున్నాం, అస్సలు లేదు. ఇప్పుడు ముద్ద ముద్దకి ఆలోచించి, లేకపోతే పూట పూటకి పదార్థాన్ని చెక్ చేసుకుంటూ ఏం తింటున్నాం అనేది, ఎంత తింటున్నాం అనేది ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది. సేమ్ లైక్ దట్ ఒకప్పుడు ఐడీలు, అసలు ఎన్ని ఐడీలు అంటే అన్ని ఐడీలు వచ్చాయి. ఆర్డర్లు వచ్చేసేవి. ఓకే, ఆ కస్టమర్లు అయితే పట్టించుకునే వాళ్ళం కదా. అసలు కస్టమర్ల వరకు లేనే లేదు. అసలు ఐడి వాళ్ళనే లెక్కలేదు. డైరెక్ట్ పాన్ కార్డ్. అసలు ఈ ఈ వీళ్ళు కస్టమర్లు, వీళ్ళ యొక్క కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అనే సబ్జెక్ట్ అసలు లేనే లేదు. లాస్ట్ కి డైరెక్ట్ సెల్లింగ్ ఎక్కడ తీసుకొచ్చిందంటే మార్కెట్ ని స్టడీ చేసే విధంగా తీసుకొచ్చింది ఒక ఎడ్యుకేషన్. సూక్ష్మమైనటువంటిది. పిల్లలకి ప్రతి ఒక్క స్టెప్ లో ఇప్పుడు ఆలోచించి ఎమోషన్స్ చూసుకుంటూ పాఠాలు చెప్పాల్సిన అవసరం ఎట్లయితే వచ్చిందో, ఏ విధంగా అయితే తరచి విటమిన్లు ఉన్నాయా, ఫైబర్లు ఉన్నాయా అని అనుకుంటూ చూసుకుంటూ తినాల్సిన ఎట్లయితే వచ్చిందో, డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా ప్రతి కస్టమర్ కూడా ఇంపార్టెంట్ గా అయిపోయింది. పరిస్థితులన్నీ ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్ దేనికి కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళకి ఎలా ప్రెజెంటేషన్ చేస్తున్నారు, అయ్యా ఎంత సూక్ష్మం దగ్గరికి వచ్చేస్తున్నాయి ప్రతి విషయంలో. కాబట్టి మీరు చాలా చాలా అదృష్టవంతులు. ఈ విధంగా ఎడ్యుకేషన్ ఇస్తూ ఒక్కొక్కరిని పట్టించుకుంటున్నారు అని అంటే, కస్టమర్నే పట్టించుకుంటున్నారంటే ఇంకా 500,000 వాల్యూ చూడండి ఎంత ఉంటుందో. అంత ఇంపార్టెంట్. ఆ విధంగా మారిపోతున్నాయి పరిస్థితులు, అన్నీ మారిపోతున్నాయి తెలియకుండానే. అక్కడికి వచ్చేస్తున్నాం మనం ఆ మూలం దగ్గరికి. ప్రతి ప్రెజెంటేషన్ ఎలా ఇప్పుడు ఒక థ్యాంక్ యూ మీట్ జరిగిందంటే ఎలా జరిగింది, ఒక సెలబ్రేషన్ జరిగిందంటే ఎలా జరిగింది, వచ్చిన వాళ్ళకి ఎంతమంది, ఇప్పుడు తూకం వేస్తున్నాం ఒక్క ప్రోగ్రామ్ కి ఎంతమంది వచ్చారు అని. అప్పుడు టికెట్లను కూడా లెక్క పెట్టకపోయేది, అంతమంది గుంపులుగా వచ్చేసి వెళ్ళిపోయి. కానీ ఇప్పుడు 89 మంది వచ్చిరా, 71 మంది వచ్చిరా, ఎంతమంది ఉంటున్నారు, 100 మెంబర్స్ వచ్చారా, ప్రతి ఒక్కరికి వాల్యూ అనేది పెరుగుతూ ఉంది. రైట్, కొంచెము మీ యొక్క దృష్టి ఈ ఎడ్యుకేషన్ మీద పెట్టండి తప్పనిసరిగా. చూడండి, న్యూ కస్టమర్స్ ఎంతమంది వచ్చారు, అవేర్నెస్ ఎంతమందికి చేశాము. థర్డ్ది వచ్చేసి న్యూ అటెండీ. అంటే ఎక్కువ మనం ప్రాస్పెక్ట్స్ ని ఖచ్చితంగా ఇన్వైట్ చేయడానికి ఫోకస్ చేస్తాం, కానీ కస్టమర్స్ ని మర్చిపోతుంటాం. ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది కస్టమర్స్ అటెండ్ అవుతున్నారా లేదా అంటే కూడా కస్టమర్స్ అనేది. చూడండి డియర్ ఫ్రెండ్స్, మనము మార్కెట్ ని క్రియేట్ చేయడంలో నిష్ణాతులు అవ్వాలి. డిజిటల్ మార్కెటింగ్ లో ఫ్యూచర్ లో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు తండోపతండాలుగా తయారవుతాయి. ఏంది నువ్వు ఈ కంపెనీలో చేస్తున్నావు, ఒకప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అని అంటే వెనక్కి వెళ్ళిపోయినావు, నువ్వేంది ఇప్పుడు ఇది చేస్తున్నావు అంటే ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది అని మన చుట్టాలే ఎవరైతే మీరు చెబితే వ్యతిరేకించిన వాళ్ళే ఆల్రెడీ వాళ్ళు 2-3 కంపెనీలు ఐడీలు వేసి ఉంటారు. అట్లా అయిపోతుంది డైరెక్ట్ సెల్లింగ్ అంటే. మనతో పాటు వర్కింగ్ పార్ట్నర్స్ ని తయారు చేసుకోవడం, నెట్వర్క్ ని తయారు చేసుకోవడం అనేది చాలా స్కిల్ తో కూడుకున్నదై ఉంటుంది. లాస్ట్ కి మనకి ఆ కెపాసిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎన్నోది మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడం, నెట్వర్క్ ని. ఫోర్త్ వన్, ఫస్ట్ ప్రొడక్ట్ తయారు చేయడం ఇంపార్టెంట్. నేను ఫస్ట్ మార్కెట్ లోకి వెళ్ళాలంటే నా ప్రొడక్ట్ ఏంటి, దానికి నేను బయటికి తీసుకెళ్లేంత స్కిల్ నాకుందా, తర్వాత నేను డిమాండ్ని క్రియేట్ చేయగలుగుతానా,
సబ్స్క్రైబర్స్ నెట్వర్క్. ఆ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ నెట్వర్క్ అంటే అభిమానులు నచ్చిన వాళ్ళని నేను నిలబెట్టుకుంటాను అనేది ఇంపార్టెంట్. ఈ 4 ఒక మనిషికి, వ్యాపారికి, బిజినెస్ ఉమెన్ కి కావాల్సింది మెన్ కి. ఓకేనా? ఇది. సో న్యూ అటెండీస్ అనేది మన సబ్జెక్ట్ నచ్చితే వాళ్ళు మీకు తోడు ఉంటారు. కాకపోతే ఒకరికి నెలకి ఒక 3 దొరుకుతారు, ఒకరికి నెలకు ఒకరే దొరుకుతారు. మనకి ఇక ఎడ్యుకేషన్ చూస్తున్నా, అందుకే నేను చూస్తున్నాను ఎవరికి సార్ కొత్త ప్రాస్పెక్ట్ వచ్చారు, కొత్త కస్టమర్ అటెండ్ అయ్యారని కూడా వాళ్ళు ఇందులో టైప్ చేస్తున్నారు. ఇదే నేను అలవాటు కావాలని ఎన్నో రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. ఇది అలవాటు కావాలని. నేను కంగారు పడినప్పుడు కాకుండా నేను రిలాక్స్ అయినప్పుడే ఆ పని అవుతుంది. ఇది విచిత్రం. నేను టెన్షన్ పెట్టుకుని ఇది చెయ్యండి 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 అన్నప్పుడు కంటే సరే టైం అయినప్పుడు అదే అవుతుంది అన్నప్పుడు న్యాచురల్ గానే జరుగుతుంది. సో 4th వన్, న్యూ నేమ్ లిస్ట్. ఈ వారం ఏమన్నా నేమ్ లిస్ట్లు వచ్చాయా? న్యూ నేమ్ లిస్ట్. రైట్, ఇది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. తర్వాత న్యూ పార్ట్నర్. ఎస్, న్యూ పార్ట్నర్ అంటే లాగిన్ అయిన వ్యక్తి రీటైల్ పరంగా మనకు తనైనా కస్టమర్ మనకు షేరింగ్ చేసే వ్యక్తి కూడా షేరింగ్ చేసి స్టార్ అయ్యే వ్యక్తి ఏం కూడా మనకు చేస్తున్నారంటే పార్ట్నరే. అంతే, స్టార్ అవ్వడానికి షేరింగ్ స్టార్ట్ చేస్తారు కదా వాళ్ళు పార్ట్నర్. ఇది 5th వన్. ఇది ఒక రూబీ ఎగ్జిక్యూటివ్ గారికి మీరు తప్పనిసరిగా మీరు డిస్కస్ చేసుకొని తీసుకోవాల్సింది. రైట్ అండి? ఓకే, ఇక 3 క్వశ్చన్స్ ఇప్పుడు మనం చేయాల్సినటువంటి 3 క్వశ్చన్స్ ఒకసారి లావణ్య మేడం ఆ క్వశ్చన్స్ నిన్న వాళ్ళకి జస్ట్ అవగాహన కోసం వాళ్ళకి చెప్పడం జరిగింది. కొంచెం ఆ కోణంలో ఆలోచింపజేయడానికి వాళ్ళకి చెప్పాం 3 క్వశ్చన్స్. కానీ ఇది మాత్రం మన లెవెల్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు ఇది చేసుకుంటూ వెళ్తున్నాము. ఒకరికేమో తొందరగా సార్ నాకు ప్రెజెంటేషన్ అయినాయి, 2 లాగిన్ అవుతున్నారు అనొచ్చు. ఇంకొకరికి నెల మొత్తం కలిపే 2 అవ్వచ్చు. కానీ మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ వెళ్తాము. ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. 2025 మనం ఎడ్యుకేషన్ కి, సెలబ్రేషన్స్ కి మనం కేటాయిద్దాం. మేడం, ఈ 3 ప్రశ్నలు మీ కోణంలో ఇంపార్టెన్స్ చెప్పండి, అట్లా ఎగ్జిక్యూటివ్స్ చెప్పండి. నిన్నటియా సార్, ఈ రోజు సార్? నిన్నటి. నిన్నటి. ఈ రోజు, ఈ వారం ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నారు నేమ్స్ అనేది, ఎంతమందికి ఇన్విటేషన్ ఇచ్చారు, సెకండ్ క్వశ్చన్, ఎంతమందికి అవేర్నెస్ చేపించారు అనేది థర్డ్ క్వశ్చన్. ఎస్, ఫస్ట్ది సెలక్షన్ ఎంతమందికి, తర్వాతది ఎంతమందికి ఇన్విటేషన్ ఇచ్చారు. మీరు ఒక నెంబర్ వేసుకోండి, 500s 1000s ఒక నెంబర్ వేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ ఇక్కడ 500 ఉన్నారనుకోండి, వాళ్ళే చెప్తారు. లేరంటే అప్పుడు 1000s చెప్పండి. వాళ్ళు కూడా లేరంటే అప్పుడు రూబీస్ ఎంటర్ అవ్వండి. మూడోది ఎంతమందికి అవేర్నెస్ చేపించారు. చేయించారు, అది ముఖ్యం. మేడం ఒకసారి అది మళ్ళీ వివరించి చెప్పండి, కొంతమంది కన్ఫ్యూజ్ కాకుండా. మళ్ళీ అందరూ ఎగ్జిక్యూటివ్ అడుగుతాను, మేడం తరహాలో మేడం ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. మళ్ళీ ఒక రౌండ్ ఆ 4 ఎగ్జిక్యూటివ్. ఓకేనా మేడం? ఈ 3 ఇంపార్టెన్స్ ఒక్కసారి 500 కోణంలో, వాళ్ళు 1000 అవ్వడానికి ఆ కోణంలో ఒకసారి మాట్లాడండి. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఏంటి అంటే ఇది మన పర్సనల్, మన రిటైలింగ్ సార్. ఇది పర్సనల్ గానే ఫోకస్ ఇది. అలాగే టీం ద్వారా మనతో పాటు వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చిన స్టార్స్ కి స్టార్ ఫైండర్స్ లీడర్స్ బూస్టింగ్ ఇవ్వాలి సార్. ఏ విధంగా అంటే వాళ్ళ షోద ప్లాన్స్ కానీ, వాళ్ళ వర్క్ కానీ, వాళ్ళ ప్రెసెన్స్ కానీ బూస్టింగ్ ఇస్తారు సార్. వాళ్ళు వాళ్ళతో ఉంటారు. వాళ్ళు ఈ 25 స్టార్స్ డూప్లికేట్ అవ్వడానికి మాత్రం ఈ యొక్క ఎఫిషియన్సీ చూపిస్తే స్పీడ్ అయ్యే అవకాశం ఉంది సార్. ఇందులో వచ్చేసి సెలక్షన్ అని అన్నారు కదా సార్. ఈ వారం అంటే ఈ వారము మనం ఒక 2 రోజులు వదిలిపెట్టి ఒక 5 ప్రజెంటేషన్కి అయినా సరే ఒక 10 నేమ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సార్.
సెలెక్షన్ చేసుకొని వాళ్ళకి ప్రాస్పెక్టింగ్ చేయాలి సార్. ప్రాస్పెక్టింగ్ చేసి వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళ నీడ్ తెలుసుకొని ఇట్లా చేసి ఇన్విటేషన్ అనేది ఇవ్వాలి. ఇన్విటేషన్ ఇవ్వాలి. ప్రాస్పెక్టింగ్ ఇన్విటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం ఒకటి, వాళ్ళ దగ్గర వాళ్ళ ఒక సంభాషణ అనేది ఒకటి, వాళ్ళని ఇన్విటేషన్ ఒకటి. ఎస్, ఇన్విటేషన్ ఒకటి. ఆ, ఓకే. ఈ ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా ఈ 10 మందిలో ఒక 7 మంది వాళ్ళు ఒప్పుకొని ఇన్విటేషన్ ఇచ్చిన, అందులో ఒక 5 మందికి అవేర్నెస్ చేసిన, ఒక 3 ప్రోడక్ట్లు అయితే రిటైల్ అయ్యే అవకాశం అయితే 100% ఉంది సార్. సిల్వర్ స్టార్ సిల్వర్ స్టార్ కంప్లీట్. ఇప్పుడు ఇందాక సార్ అవుతుంది. చెప్పినట్టు ఆ సిల్వర్ స్టార్ అనేది పోనీ మనకి ఇప్పుడు ఫలానా శృతి మేడం కావకపోయినా వాళ్ళ డౌన్ లైన్ లో వాళ్ళకైనా అవుతుంది కదా, ఇది చెక్ చేసుకుంటే. తన బోత్ సైడ్స్ కూడా సిల్వర్ స్టార్స్ వస్తుంది. అక్కడి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు కస్టమర్లు వచ్చినట్టు. ఓకే, అలాంటి ఒక 5 సిల్వర్ స్టార్ వచ్చినాయంటే చూడండి, 15 మంది అనుకుందాం. గాడ్ గ్రేస్ ఈ 15 మంది కూడా స్టార్ అవ్వాలని అనుకుందాం. అంతే కదండి, ఇంకా అయిపోయింది. ఎంత ముందుకు వెళ్తున్నట్టు అంటే అక్కడ ప్రాబబిలిటీ ఉందా లేదా? వచ్చిన కస్టమర్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. ఉన్నప్పుడు మనం సంకల్పం ఉందనే పెట్టాలి. ఉందేమో లేదేమో అని అంటే ఇంకా మళ్ళీ సగం ఉన్నదే కొంచెం అంటే మళ్ళీ అందులో సగం ఆప్షన్ ఇవ్వద్దు. ఆప్షన్ నేచర్ కి నాకు చాలా అర్జెంట్ అనేటువంటిదే ఇవ్వాలి. రేపు తప్పనిసరిగా ఆరా మీటింగ్ అందరు కాదేమో, ఐ థింక్ అందరు వస్తున్నట్టున్నారు, రైట్? మనకి ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీరు మధ్యలో మేడం వస్తున్నారా? మార్నింగ్ సార్ వస్తున్నాను సార్. మరేం తలవలేదు వస్తున్నారు, రైట్ అండి. వస్తున్నాను సార్. మీరు ఎగ్జిక్యూటివ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పండి. ఈ 3 ఇప్పుడు మేడం గారు చక్కగా చెప్పారు. ఒక 3 అయినా సరే రిటైల్ అవుతుంది. ఒకవేళ సింగం లక్ష్మీ మేడం కావకుండా తన డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళకి అవుతుంది కదా, బోత్ సైడ్స్ అవ్వచ్చు. అక్కడ స్టార్ వచ్చే అవకాశం. ఈ 3 క్వశ్చన్స్ మీ కోణంలో వివరించండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారా, లేకపోతే ఏదైనా సరే సెలెక్షన్, ఇన్విటేషన్, అవేర్నెస్, షియా. సార్ సెలెక్షన్ అంటే మనం అంటే మినిమం 150 నేమ్స్, 100 నేమ్స్, 150 నేమ్స్ రాసిన తర్వాత సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ మనం ఎవరికి చెప్పాలనేది రెడ్ పెన్ తోని మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి సార్. ఒక 30 నేమ్స్ అన్న 20 నేమ్స్ అన్న వెరీ గుడ్. సెలెక్షన్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఫిల్టర్ చేయాలి సార్. ఎఫ్ఆర్సి ఫస్ట్ మనల్ని ఇష్టపడే వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్. ఈ ఎఫ్ఆర్సి నేమ్ లిస్ట్ మనం చూస్ చేసుకొని సీనియర్ తో డిస్కషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ అక్కడ. ఎందుకంటే మనతో పాటు సీనియర్ కి కూడా ఆ ప్రాస్పెక్ట్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, నెక్స్ట్ వాళ్ళు అంటే మ్యారీడా అన్మ్యారీడా అని వాళ్ళు అన్ని తెలుసుకోవాలి సార్. డీటెయిల్స్ రాసుకోవడం ఇంపార్టెంట్ సార్. ప్రాస్పెక్ట్ గురించి రాసుకోవడం. అలా ఇప్పుడు మన వివాలో మాత్రం వీక్లీ ఎన్ని నేమ్స్, మేము ఇంకా 30 నేమ్స్ లో నుంచి కూడా ఫిల్టర్ చేసి ఒక 20 నేమ్స్ అట్లా రాసుకొని ప్రజెంటేషన్ కి కూడా ఎవరికి ఫస్ట్ చెప్పాలనేది కూడా టిక్ మార్క్. ఈ వారానికి ఒక 5 సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అట్లా. సెలెక్షన్ తర్వాత ఒక 20 మందిని 30 మందిని ముందు తీసుకొని దాంట్లో ఈ వారంలో ఒక 5 ఇలాగా అన్ని కూడా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే చెప్పాను, ప్రతి దాంట్లో కూడా సూక్ష్మత అనేది బాగా పెరుగుతుంది. ఇప్పుడు చికిత్స అనేది కణాలకే వచ్చింది, అవునా? రేడియేషన్ కణాలకే వచ్చింది, కండరాలకు కాదు, కణాలకే వచ్చింది. అంటే మైక్రో అనేది పెరుగుతుంది కదా, మైక్రో అనేది, అవునా? సూక్ష్మ స్థాయి అనేది చాలా కూడా పెరుగుతుంది. కాబట్టి మనము ఆ యొక్క కస్టమర్ని కావచ్చు, బిఆర్ని కావచ్చు, చాలా చక్కగా డిస్కషన్. మీరు చెప్పినట్టు 150 నేమ్స్ అంటే కనీసం 50 అయినా వస్తాయి కదా ఎఫ్ఆర్సి. అయితే మేడం గారు మీరేంటి ఒక్క చిన్నది ఏంటంటే, మేడం గారు ఏమన్నారు, రాసేటప్పుడే ఎఫ్ఆర్సి అడుగుతూ రాయాలి. ఎఫ్ఆర్సి అంటే ఫ్రెండ్స్,
రిలేటివ్స్, వాళ్ళ కొలీగ్స్, రోజు కనెక్షన్లో ఉండే వాళ్ళని అర్థం. రాసేటప్పుడే నేను అడుగుతున్నాను, మంజుల గారిని అడుగుతున్నాను. మంజుల గారిని అడిగేటప్పుడు ఏం అడగాలంటే, మేడం ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి పేర్లు చెప్పండి అని. తర్వాత నెక్స్ట్ మీ ఫ్రెండ్స్లో ఒక 5 పేర్లు 10 పేర్లు చెప్పండి, ఇలాగా. సో ఇది ముందు రాసిన తర్వాత అప్పుడు డిస్కషన్ చేసేటప్పుడు ఇంకొంచెం ఎవరి దగ్గర అనేది. డిస్కషన్ చేసేటప్పుడు ఏ క్వశ్చన్ అయితే బాగుంటుంది మేడం గారి నెట్ సురేష్, ఇప్పుడు సురేష్ మీరు చెప్పండి. ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరు? ఇన్నర్ అది సర్కిల్ ఫస్ట్. ఎఫ్ లో ఎవరు, ఆర్ లో ఎవరు, సి లో ఎవరు? సిలో ఎవరు? మీరంటే బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరు? ఫస్ట్ పాయింట్. ఫస్ట్ మీరు చెబితే కనీసం ఒక ప్రోడక్ట్ అయినా తీసుకుంటారు అనుకున్న వాళ్ళు సింగిల్ మొత్తం రాసిన తర్వాత మొత్తం రాసిన తర్వాత ఇది ఫస్ట్ అడుగుతూ లిస్టింగ్ చేసుకోవాలి. లిస్టింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ 3 కేటగిరీ ప్రకారం రావాలి. ఎస్ అది. ఇక ఆ తర్వాత ఫైనల్ క్వశ్చన్. ఇది నేను ఇప్పుడు ఈ నేమ్ లిస్ట్ వ్యవహారం ఎవరికి చెప్తున్నాను అని అంటే, విఆర్ అన్న అవ్వచ్చు, మార్కెటింగ్ విఆర్ అన్న అవ్వచ్చు, సార్ విఆర్లు అందరూ సహకరించకపోవచ్చు, కానీ స్టార్కి అయితే కంపల్సరీ. ఇది స్టార్ నేమ్ అంటాను నేను. ఓకేనా? శ్రీకాంత్ రెడ్డి గారు, లలిత మేడం, చందన గారు, ఎస్ లత గారు. ఇది విఆర్ అంతగా వాళ్ళు ఆల్రెడీ కొంచెం చేసేస్తారు, అయిపోతుంది ఈజీగానే, స్టార్ అనేది అయిపోతుంది. కానీ మొదట వాళ్ళు అంతగా సహకరించకపోయినా కానీ సెకండ్ స్టార్ కి మాత్రం మీకు చాలా మంచిగా సహకరిస్తారు. అప్పుడు స్టార్ నేమ్ లిస్ట్ అయితే పవర్ఫుల్ గా ఉంటుంది, మీకు మంచి సక్సెస్ వస్తుంది. ఓకే, లేదు విఆర్ నుంచే వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉన్నారంటే మీరు సక్సెస్ ఇంకా. హలో మంజుల మేడం వచ్చారా? నెట్వర్క్ ప్రాబ్లం సార్ కొంచెం. నో ప్రాబ్లం. సరే, ఇన్విటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. ఎందుకంటే మనమే ఇస్తాం కాబట్టి, ఇన్విటేషన్ మనమే తీసుకుంటాం కాబట్టి, వాళ్ళకి ఇన్విటేషన్ అంటే వాళ్ళ టైం తీసుకునే టైము ఒక 2 నిమిషాలు మాత్రమే సార్. ఎక్కువ మాట్లాడితే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మనకి టైం ఇవ్వరు. ఒక 2 నిమిషాల్లో హెల్త్ గురించి, వెల్నెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చేస్తా ఎస్ సార్. ఇన్ఫర్మేషన్ హెల్త్ గురించి అవేర్నెస్ ఉంటది. ప్రోగ్రామ్ గురించి ప్రమోషన్ చేసుకున్నా, పర్సనల్ గా చేసుకున్నా అవేర్నెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి తీసుకోవాలి సార్ టైం. ఆ విధంగా అంటే చెప్పే మా కంపెనీ తరఫున అందరికి ఈ యొక్క మూలమైనటువంటిది, అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మూలం ఏంటో చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్లీజ్ అటెండ్ అని చెప్పి టైం తీసుకోవాలి. ఎవరు తమ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు ఉంటే వాళ్ళు, మన నేమ్ లిస్ట్ రాసిన వాళ్ళు, అంతేనా? అయితే వీళ్ళు ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తున్నారు అనేది చెప్పడం మంచిది, జాగ్రత్తలు, అంతేనా? సో టైం టేకింగ్ అని పెడితే బండ గుర్తుంది అంతే, అంతకంటే ఎక్కువ చెప్పడం కాదు. ఇన్విటేషన్ అర్థం ఏంటంటే టైం టేకింగ్, దట్స్ ఇట్, అంతే. అంతేగాని వీళ్ళే మొత్తం నేనే చెప్తున్నాను సార్, నేను అన్నీ చెప్తున్నాను సార్ అని అనకూడదు. వాళ్ళు 500 అయిపోయేంత వరకు ఆ మాట అయితే విఆర్లు కానీ స్టార్లు కానీ 250 కానీ అనకూడదు, సరేనా? ఇది ఒకటి. ఎంతమందికి అవేర్నెస్ అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. అంటే ఎవరికి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ప్రొడక్ట్ గురించి కాకుండా హెల్త్ గురించి ప్రతి ఒక్కరికి డైలీ ఒక 2, 3 అయినా మనం అవేర్నెస్ కల్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసు. అది ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఒకప్పుడు మాత్రము ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే ఆలోచన లేదు సార్. ఇప్పుడు మాత్రం ప్రతి విషయంలో అవేర్నెస్ అనేది కరోనా తర్వాత ఇంకెక్కువగా ఫుడ్ గురించి కానీ హెల్త్ గురించి కేర్ తీసుకుంటున్నారు సార్. ఆ విషయం మనం చెప్పడం ఇంపార్టెంట్. అలాగే ప్రస్తుతము
సార్ మాట ఇది కూడా కట్ అవుతుంది సార్. స్టక్ అయినట్టుంది సార్. నాకు ఫోన్ వస్తుంది, మీరు మాట్లాడండి. ఒక చిన్న ఫోన్ కాదు. రైట్. అంటే ఇక్కడ 3 కేటగిరీస్ ఏంటంటే, మీరు చెబితే అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరు, ఈ క్వశ్చన్ కరెక్ట్గా వేసుకుంటే దానికి సంబంధించిన ఆన్సర్స్ మనకు వస్తాయి. అండ్ మనం చెబితే కనీసం ఒక ప్రోడక్ట్ తీసుకుంటారు అనుకున్న వాళ్ళు ఎవరు, సింగిల్ ప్రోడక్ట్. ఇప్పుడు నేను చెప్తే నా బెస్ట్ ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు, ఖచ్చితంగా తీసుకుంటాడు. అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్తుంటే వాళ్ళకు కూడా ఆలోచన శక్తి వస్తుంటుంది అన్నట్టు. సో అట్లా మనం సీనియర్ ద్వారా డిస్కషన్ చేయించడం బెటర్. మూడోదేమో అప్పుడు ఇక ప్రివెన్షన్ సంబంధించింది వస్తుంటాయి, హెల్త్ పరంగా నీడ్ ఉన్న వాళ్ళు, అన్ని కేటగిరీ అనేది అప్పుడు లాస్ట్ స్టెప్లో మనకు వస్తుంది అన్నట్టు. సో ఇలా ఇప్పుడు మేడం చెప్పినట్టుగా FRC ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్. అదే మన 150 నేమ్ లిస్ట్ పరంగా మనం రాసుకోవాలి అంటే ఫ్రెండ్స్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, R ఫర్ రిలేటివ్స్, I ఫర్ ఇన్స్టిట్యూషన్ ఫ్రెండ్స్, E ఫర్ ఎంప్లాయీస్, N ఫర్ నైబర్స్, D ఫర్ మనకు తెలిసిన డాక్టర్స్, విలేజ్లో డాక్టర్స్ ఉంటారు, RMP డాక్టర్స్ ఉంటారు. అట్లా ఒక ఏరియాలో ఒక RMP డాక్టర్ ఉంటాడు. RMP డాక్టర్ని ఇప్పుడు చూడండి, లావణ్య మేడం కోటింగ్లో మొత్తం RMPs వచ్చారు, అవునా? ఒకరి ద్వారా ఒకరు, ఒకరి ద్వారా ఒకరు, ఒకరి ద్వారా ఒకరు, అలా. సో ఆ విధంగా డాక్టర్స్. ఎస్ ఫర్ స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్ నథింగ్ బట్ మనకు బస్సులో పరిచయం అవుతుంటారు, వాట్సాప్, ఫేస్బుక్లో పరిచయం అవుతుంటారు, అండ్ ఇన్స్టాగ్రామ్లో కానీ అదర్ బయట పరిచయం అవ్వచ్చు. కొంతమంది కిట్టి పార్టీలు పెడుతుంటారు, కిట్టి పార్టీస్లో పరిచయం అవుతుంటారు, కొంతమంది చిట్స్ రన్ చేస్తుంటారు. అలా డిఫరెంట్ కేటగిరీలో మనకు అవుట్ సైడర్స్ కూడా పరిచయం అవుతుంటారు. మేడం, మంజుల మేడం, అవేర్నెస్ గురించి ఏం చెప్పారు మీరు? సార్ హెల్త్ పరంగా మీరు ఇందాక చెప్పారు సార్, ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఫుడ్ అంటే మనం ఒక ఎనర్జీ కోసము మనం తీసుకుంటున్నాము, ఒక ఫుడ్ లాగానే తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఎలా అంటే సార్, అంటే ఇప్పుడు ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం అనేది అవగాహన అనేది పెరిగిపోయింది సార్ ప్రజల్లో. అవేర్నెస్ ఒకప్పుడు చేయడానికి మీద దృష్టి పెట్టాలి. ప్రెజెంటేషన్ అవేర్నెస్ రూపంలో వెళ్ళాలి, అంటే హెల్త్ అవేర్నెస్ రూపంలో, రైట్? ఒకప్పుడు సార్ అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు హాస్పిటల్లో టోకన్స్ ఇచ్చి ఎక్కువ మెంబర్స్ ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు రీసెంట్ గా ఒక మేడం ని చూడడానికి అని వెళ్తే అసలు హాస్పిటల్ మెంబర్సే లేరు సార్. అంటే హెల్త్ గురించి మనం మంచి ఫుడ్ తీసుకుంటే హాస్పిటల్ కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు సార్. అది నేను ఒకటి అబ్జర్వ్ చేశాను సార్. కూడా ఉన్నారు అసలు వెళ్ళకుండా తక్కువ చేసుకునే వాళ్ళు. రాను రాను అందుకు ఆయుష్ శాతం పెరుగుతుంది అని కూడా ఒక లాంటి స్టడీస్ ఉన్నాయి. రాను రాను మన కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్ గడప తొక్కకుండా ఎట్లయితే జాగ్రత్తలు తీసుకున్నారో అలా జాగ్రత్తలు తీసుకునే వ్యవస్థ కూడా వచ్చే అవకాశం ఉంది, టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంటాయి. బాగుంది, కరెక్ట్. ఇంకొక పాయింట్ చెప్తాను సార్. రీసెంట్ గా నేను బేగంపేట వెళ్ళాను సార్, పాస్పోర్ట్ ఎంక్వైరీ వెరిఫికేషన్ కోసము. అక్కడ ఒక మేడం ని పరిచయం చేసుకున్నా సార్. తను కూడా అంటే ప్రతి ఒక్కరికి సార్ ఎవరిని పలకరించినా గానీ ఆల్రెడీ వాళ్ళు ఆయుర్వేదము, ఇంట్లో మునగాకు జ్యూస్ తీసుకోవడము, కరివేపాకు జ్యూస్ తీసుకోవడము. అంటే తను చాలా ఏజ్డ్ పర్సన్ సార్. ఇంట్లోనే ఇప్పుడు రీసెంట్ గా ఆయుర్వేదకు సంబంధించి కారం అంటే పొడి రూపంలో మునగాకు పౌడర్, కారం పొడి, అది న్యాచురల్ గా నేను ప్రిపేర్ చేస్తాను, నీకు కూడా నేను చెప్తాను, మళ్ళీ కాల్ చేస్తానని చెప్పారు సార్. అంటే ప్రతి ఒక్కరికి ఫుడ్ విషయంలో చాలా అవగాహన అనేది ఉంది సార్. సో ఎంతో మందికి ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు సార్. వాళ్ళకి మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అది ఆ కోణంలో వెళ్తుంటే ఓ బోల్డ్ అంత రిటైల్ ఇంకంతా జరిగిపోతూనే ఉంటది. ఇప్పుడు మనం ఏదైతే 1000 చాలా కష్టం అనే అనుకుంటూ స్టార్ట్ చేసామో, ఓ 2 సంవత్సరాల్లో అప్పట్లో 1000 కష్టం అయ్యేది ఇప్పుడు ఈజీ అయిపోయింది అనేది వస్తుంది. ఇంకోటం అదే కదా, అది ఇంకా సాధ్యం అయిపోతుంది. ఇప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకున్న వాళ్ళు అప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటారు చాలా. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్స్ ఏ విధంగా అయితే ఫ్రూట్స్ తీసుకోవడానికి ముందున్నారో అదే విధంగా మీరు కూడా ముందుంటారు. రైట్, గుడ్ మేడం. సో థ్యాంక్ యూ, మంచి చర్చ చేశారు. అవేర్నెస్ కోణంలో ఇది కూడా చెప్పాలి. ఇప్పుడు నాకు వచ్చిన కాల్ కూడా హెల్త్ సంబంధించి
వాళ్ళు ఏదో కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేసుకుంటున్నారంట ఇంట్లోనే. అందుకని నేను ఎందుకో అనుకున్నాను అది ఎవరికైనా ఇట్లా చిన్న చిన్నవి వాళ్ళే తయారు చేస్తున్నారు హెల్త్ కోసము, ఎవరికైనా ఇంట్లో కావాలంటే అని తర్వాత మాట్లాడతానని చెప్పారు. అంటే హెల్త్ అవేర్నెస్ పెరుగుతుంది మీరు అన్నట్టు అందరికీ. గుడ్. నెక్స్ట్, థ్యాంక్ యూ కోట. మీరు చెప్పండి ఈ 3 ప్రశ్నలు. కొంతమంది 500s ఈ 3 ప్రశ్నలకి ఇంకా 2 ఎగ్జిక్యూటివ్లు మాట్లాడే లోపల మీరు అవి వేసుకోండి. ఈ 3టికి ఎంతమందికి సెలక్షన్ చేశారు, ఎంతమందికి లేదు ఇంకా చేయలేదు ఈ వారం నుంచి అంటే అది కూడా చెప్పొచ్చు మీరు, మీ సంసిద్ధత. సార్ మనకి 3 ప్రశ్నలు సార్. ఒకటి సెలక్షన్. సో సెలక్షన్ చేయాలి అంటే ఫస్ట్ నేమ్ లిస్ట్ రాయాలి. సో 500 దగ్గర వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళ పర్సనల్ నేమ్ లిస్ట్ అయిపోయిన తర్వాత నా దగ్గర నేమ్ లిస్ట్ అయిపోయింది ఇంకెక్కడా లేదనే దానికి వచ్చేస్తారండి. అంటే నేనైనా అంతే, నేను 500 అయినా సరే. సో ఇక్కడ ఆలోచించవలసింది నేమ్ లిస్ట్ అంటే మనదొక్కరిదే కాదు, మన అసోసియేట్స్ కూడా నేమ్ లిస్ట్ అనేటువంటి గుర్తించడం చాలా అవసరం. అంటే లేకపోతే ఇంకెప్పటికీ మన ఆలోచనలు నాది అక్కడనే అయిపోతారు. అయ్యో నేను నాది కాదు, ఇది జట్టు పని. బోత్ సైడ్స్ లో క్రియేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఒక 500 అయ్యారంటే ఇప్పుడున్న క్రైటీరియా ప్రకారం మినిమం 5 స్టార్లు ఉంటారు కాబట్టి 5 నేమ్ లిస్టు, 5 స్టార్ల నేమ్ లిస్టు మన నేమ్ లిస్టే. ఇది ఒకటి. సో 5 దగ్గర అయిపోయింది అనుకుందాం. 5 నేమ్ లిస్ట్ రాయట్లేదు, 5 కూడా ఖాళీ అయిపోయింది, ఇంకా నాకు చుట్టాలు ఎవరు లేరు అన్నారు. సో దెన్ నేమ్ లిస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పాజిటివ్ కస్టమర్ నుంచి నేమ్ లిస్ట్ తీసుకొచ్చింది. కస్టమర్ టు కస్టమర్కి వెళ్ళే నేమ్ లిస్ట్ కూడా మనకు వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ అండి. కొత్త వాళ్ళ అసోసియేట్స్ మనకి అవ్వాలంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన కస్టమర్ నుంచి కొత్త వాళ్ళని సిహెచ్పిని ఎక్స్ప్లెయిన్ చేయి సార్. సిహెచ్పి కాన్సెప్ట్. సిహెచ్పి, సి ఫర్ కస్టమర్. అది చెప్పారా సార్? చెప్పాను. సి అంటే కస్టమర్, హెచ్ అంటే హ్యాపీ కస్టమర్, పి అంటే ప్రాస్పెక్ట్. రాసుకుంటాను. కస్టమర్ ని ఏమవుతుందంటే కస్టమర్ లానే వదిలేసి మళ్ళీ ఏమైనా తీసుకుంటారా అక్కడి వరకే, నెక్స్ట్ ది ప్రొడక్ట్ గురించి ఆర్డర్ పెడతారా, మళ్ళీ రీఆర్డర్ చేస్తారా అని చూస్తున్నారు. కానీ ఆ రీఆర్డర్ అనేటువంటి ప్రోగ్రామ్కి వచ్చినా గానీ మళ్ళీ లేదా రీఆర్డర్ చేస్తున్నా గానీ అంటే అర్థం ఏంటి, అతను హ్యాపీ కస్టమర్ అని గుర్తించాలి. వెంటనే తన సీనియర్ కోసము ప్రాస్పెక్ట్ ని అక్కడి నుంచి తీసుకోవాలి. మీకు సంబంధించినటువంటి ఫలానా ఎవరో ఒకరు మన కస్టమర్స్, నా ఫ్రెండే ఉన్నాడు తీసుకున్నాడు బాగుంది అన్నాడు, అరే నీకు సంబంధించి ఒక 2 లీడ్స్ ప్రాస్పెక్ట్స్ నాకు ఇవ్వు, ఇది నేను కెరియర్ గా పెట్టుకున్నాను, నాకు ఇంపార్టెంట్. సేమ్ మీ వాళ్ళకి వెల్నెస్ గురించి చెప్పిన అవకాశాన్ని నాకు లేదు, నా యొక్క జూనియర్ ఫలానా చందన మేడం గారు ఉన్నారు, తనకు సంబంధించి చందన మేడంకి ఉపయోగపడుతుంది, మీరు హెల్ప్ చేయండి, మీ యొక్క ఎఫ్ఆర్సికి ప్రెజెంటేషన్ అంటే వెల్నెస్ అవేర్నెస్ చేసే అవకాశాన్ని ఇవ్వండి ఆ మేడం గారికి అని చెప్పాలి. నేను యాజ్ ఎ సీనియర్ గా రిక్వెస్ట్ చేయాలి, థ్యాంక్ యూ మీట్లో కానీ ఆ తర్వాత మీట్లో. ఇది సిహెచ్పి కాన్సెప్ట్ శృతి గారు. ఓకే, ఇలా మనము అనేక కోణాల్లో చూస్తుంటే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్ కాన్షియస్ ఏదో ఒక ఐడియా ఇస్తూనే ఉంటుంది, డూప్లికేట్ అవ్వడం. మరి కావాల్సింది అదే కదా ఒక బిజినెస్ మ్యాన్ కి ఉండాల్సినటువంటి, రైట్? ఇది. సో సార్ చెప్పినట్టు నేమ్ లిస్ట్ అంటే అందుకనే స్టార్టింగ్ నేమ్ లిస్ట్ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్త వహించండి. ఆ తర్వాత నేమ్ లిస్ట్ తర్వాత మీరు ఏం చెప్పారు, రీనేమ్ లిస్ట్, మళ్ళా మన రీనేమ్ లిస్ట్, స్టార్స్ నుంచి నేమ్ లిస్ట్, తర్వాత హ్యాపీ కస్టమర్ నుంచి వచ్చే నేమ్ లిస్ట్. రైట్, అది సిహెచ్పి కాన్సెప్ట్ అందుకే గుర్తొచ్చింది. గుడ్, వెరీ గుడ్. చూడండి నెక్స్ట్ ఇన్విటేషన్ దగ్గరికి వచ్చేసరికి సార్ మనకి రెండు ఇన్విటేషన్లు ఇవ్వచ్చు. ఒకటి మన పర్సనల్ ప్రజెంటేషన్ ఇన్విటేషన్ ఉంటుంది, దెన్ గ్రూప్ ప్రజెంటేషన్ ఇన్విటేషన్, 2 ఉంటాయి మనకి. 8 PM ఉంటుంది ఉంటుంది అండ్ పర్సనల్ ఉంటుంది.
అందరూ ఒకే చోటకి రావాలంటే అవ్వదు కాబట్టి అది ఖచ్చితంగా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనం ఆలోచించుకుంటే మంచిది. అక్కడ ఇచ్చేటప్పుడు వాల్యూ యాడ్ చేయాలండి. ఎందుకు వాల్యూ యాడ్ చేయాలంటే మనం చెప్పగానే ఖచ్చితంగా ఎలాంటి చాలా చూసాము, చాలా విన్నాము, అన్ని వాడేసాము అని చెప్పగానే మనం వెంటనే ఒక మాట వస్తుందండి. అసలు అవి మా దాని ముందవి ఎందుకు పని చేయవు అనే మాట వస్తుందండి వెంటనే. మాది చాలా హై ఎండ్లో ఉంటుంది. అగ్నిబాణం తీసేస్తారు. తీసి వేస్తారు. అందులో చిత్రం ఏంటంటే అందులో ఎవరో ఒక వ్యక్తి ఆల్రెడీ వేరే నెట్వర్క్ కంపెనీ చేసి ఉంటాడు. అతను మానేసినా కానీ దాని మీద ఆ ఇంట్రెస్ట్ ఉండిపోతుంది కాబట్టి మనం అట్లా చేయకుండా మనది ఏంటి, మన వాల్యూ ఎంత అనేటువంటిది క్రియేట్ చేయగలిగితే మనం ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి ఇవ్వడం, చాలా నమ్మకంగా ఇవ్వడం. సో మీరే అంటారు, ఎందుకంటే అవి ప్రొడక్ట్ ఇచ్చేసి మీకు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇక్కడ దానికంటే ముందు వెల్నెస్ గురించి చెప్పడం అనేది మా ప్రత్యేకత అని చెప్పాలి. ఎస్ వెల్నెస్ గురించి అవగాహన కల్పించడం. అప్పుడు మనకి సరళ మేడం గారు వీడియో, మీరు మొన్న డైట్ ప్లాన్ అనేదేమో థ్యాంక్ యూ మీట్లో ఉపయోగపడుతుంది. సరళ మేడం గారి వీడియో గ్లూకోజ్, అది ఇంకొక వీడియో చూసాను. మళ్ళీ నెక్స్ట్ ఎడ్యుకేషన్ లో మన 500 ఎడ్యుకేషన్ లో నేను అది 250 అండ్ అబోవ్ లీవరేజ్ మీటింగ్ లో మీకు చూపిస్తాను. అది అలా అవేర్నెస్ చేద్దాం. ఓకే, సో ఆ వీడియోస్ ద్వారా వెల్నెస్ అవేర్నెస్ అనేది ఆ గ్లూకోజ్, ఎక్సెస్ గ్లూకోజ్ ని మొత్తం కూడా బ్యాలెన్స్ చేయడానికి ఈ కాఫీ ఉపయోగపడుతుంది. చాలా ఇది ఆర్గానిక్ కాఫీ అని చెప్పాలి. ఓకే, సో కొంతమంది ఏంటంటే ఆర్గానిక్ కాఫీ అనగానే మన స్నేహితులు తీసుకుంటారు, అయినా సరే థ్యాంక్ యూ మీట్ లో వాళ్ళకి అవేర్నెస్ అనేది అవసరం. సరే, ఇక్కడ మొదట ప్రెజెంటేషన్ లేకున్నా కానీ కొత్త వాళ్ళు ముందే సేల్ చేసేస్తారు వాళ్ళకు ఉన్నటువంటి గుడ్ విల్ తోటి. అయినా సరే ఆ కస్టమర్స్ కి తర్వాత థ్యాంక్ యూ మీట్ అని చెప్పి మనం అవేర్నెస్ చేయడం మంచిది కదా. ఎస్ సార్. 3 పాయింట్లు. ఇన్విటేషన్ లో 2 రకాలు, ఒకటి డైరెక్ట్ ప్రెజెంటేషన్, తర్వాత గ్రూప్ ది. అంతేనా? అంతే. అవేర్నెస్ వచ్చేసరికి సో అందరు ఆల్మోస్ట్ అన్ని పాయింట్లు కవర్ అయినాయి సార్. ఖచ్చితంగా ఇక్కడ మనం మన స్పెషాలిటీ ఏంటనేది వాళ్ళకి చెప్పగలగాలి. మన స్పెషాలిటీ ఏంటంటే న్యూట్రాసూటికల్స్ మన స్పెషాలిటీ. అందరి దగ్గర చాలా ఉన్నాయి, అందరి దగ్గర అలోవెరా ఉంటుంది, అందరి దగ్గర చాలా ప్రొడక్ట్లు, హెల్త్ ప్రొడక్ట్లు అన్నీ ఉంటాయి, కానీ మనది స్పెషలైజేషన్ న్యూట్రాసూటికల్స్. ఇండియాలో అతి కొద్ది కంపెనీల్లో బెస్ట్ కంపెనీ ఏదైనా ఉందంటే మనదే. అప్పుడు ఈ న్యూట్రాసూటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గనక వెల్నెస్ అవేర్నెస్ చేయగలిగితే వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి 100% అవకాశం ఉంటుంది. అంటే కేవలం పోషకాలే కాదు, ఔషధ గుణం కూడా ఇందులో ఉంది. ఉంటుంది. చికిత్స చేసే గుణం కూడా ఉండడం దీని యొక్క స్పెషల్ సైన్స్ అన్నమాట ఇది. అండ్ ఈ యొక్క అవేర్నెస్లో నేను ఈ మధ్య కాలంలో సక్సెస్ అవుతుంది. ప్రతి ప్రజెంటేషన్లో 25 PV అన్న వస్తుంది. ఎక్కడంటే సిస్టమ్ వర్సెస్ సిమ్టమ్స్ దగ్గర చాలా వరకు కనెక్ట్ అవుతుంది. సిస్టమ్ వేరండి, సిమ్టమ్స్ వేరే అని ఆ యొక్క ఒక్క స్లైడ్ చూపించి మనం స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా ఇంకా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మహిళలు ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, అందులో కొంచెం చదువు లేని వాళ్ళు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు. అందుకు తగ్గట్టుగా వెళ్ళాలి. సరేనా? అన్ని స్లైడ్స్ నెక్స్ట్. గుడ్ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. వస్తాను. ఈ సార్లు అయిపోగానే 500 అని ఒక్కొక్క మాట మాట్లాడతాను. మాస్టర్ గారు ఉండండి, జానే గారి అయిపోయిందంటే మీరు కంక్లూడ్ చేద్దరు. సరే సార్. మొట్టమొదటిగా నేమ్ లిస్ట్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం. మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది నిజంగా మనం 150 నేమ్ లిస్ట్ స్టార్ట్ అయినా కానీ ఇప్పటివరకు రాసినామా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి సార్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. లేకపోతే స్టార్ అనే కంగారులో అయిపోయింది, ఒకసారి ఏదో 10 పేర్లు రాశారు, అయిపోతుంది. ఈ 150 రాసిన తర్వాత స్టార్టింగ్ లో మనం చెప్పిన దానికి వాళ్ళు అన్నదానికి అసలు మనకు గుర్తు కూడా ఉండదు. ఏం చేయాలంటే ఎగ్జిక్యూటివ్ దగ్గర కూర్చొని, సార్ నేను అప్పుడు ఈ నేమ్ లిస్ట్ రాశాను, దీన్ని ఇంకేం చేయమంటారని ఎగ్జిక్యూటివ్ దగ్గర కూర్చోవాలి. ఫస్ట్ చేయాల్సిన పని, నేను ఇంత నేమ్ లిస్ట్ రాశాను, సో ఫస్ట్ ఒక్కొక్క పేరు, మేడం పలానా మంజుల మేడంకు మీరు ఇన్విటేషన్ ఇచ్చాము, మేడం ఏమన్నారు, ఆ విఆర్లోనో ఆ స్టార్లోనో ఆ 250లోనో మనకి ఏమన్నదో కూడా గుర్తుండదు, కానీ మనం దాన్ని రిజెక్షన్ బాక్స్లో వేసి పెట్టేస్తాం.
వీళ్ళు వద్దన్నారు సార్, వీళ్ళు ఈ మొత్తం పక్కన పెట్టేస్తాం మొత్తం కూడా. అక్కడ ఏమి చర్చ జరిగిందో కూడా మనకు గుర్తుండదు, వాళ్ళకు కూడా గుర్తుండదు. కాబట్టి ఆ నేమ్ లిస్ట్ కానీ మళ్ళొక్కసారి ఫిల్టర్ చేయాలి. ఎగ్జిక్యూటివ్ దగ్గర కూర్చొని నేను స్టార్టింగ్ లో ఇది చెప్పాను, వాళ్ళు ఇట్లా అన్నారు, మళ్ళీ నేను ఎట్లా అప్రోచ్ కావచ్చు. అప్పటికిప్పటికి మన ఫ్యామిలీలో కానీ మన తెలిసిన వాళ్ళ దాని ఏదో ఒక టెస్ట్ మోన్ వచ్చి ఉంటుంది, మన దగ్గర వాళ్ళకి ఖచ్చితంగా అది తెలిసి ఉంటుంది. మనం 1000 ప్రయాణం 500 ప్రయాణం ₹1,00,000 చేసినాం అంటే మన ద్వారా ఏదో ఒక మేలు ఎవరికొకరికి జరిగిందన్న విషయం వాళ్ళకి తెలుసు. కానీ ఏ మొహమాటమో ఇంకేదో వాళ్ళకి అడ్డం వస్తుంది, వీళ్ళు అడిగితే చూద్దాం. కాబట్టి నేమ్ లిస్ట్ ను మళ్ళీ డిస్కషన్ విత్ ఎగ్జిక్యూటివ్ చేయాలండి. ఇది అప్పటికప్పుడు ఇది చేస్తూ ఉండాలి. ఇది తర్వాత ప్రజెంటేషన్ అయిన వాళ్ళు కాపాడుకోవాలంటే, ప్రజెంటేషన్ అయిన వాళ్ళందరినీ ఒక బ్రాడ్కాస్ట్ లో ఏర్పరచుకొని ఒక చిన్న చిన్న హెల్త్ వీడియో కానీ చిన్న చిన్న టెస్ట్ మోనీ కానీ రోజు 2-3 రోజులకు ఒకసారి పెట్టడం మంచిది. ప్రజెంటేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకు ఆల్రెడీ ప్రజెంటేషన్ కంప్లీట్ చేసినాం విత్ దేర్ పర్మిషన్, వాళ్ళ పర్మిషన్ తోటి ఇట్లా జస్ట్ హెల్త్ అవేర్నెస్ వస్తుందని చెప్పి వాళ్ళకు 2 రోజులకో 3 రోజులకో మనం ఒక వీడియో పంపించడం ఏంటంటే మనకు టీవీలో యాడ్ కాక ఎట్లా వస్తుందో మన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకు చేరుతుంటాం. ఇక్కడ ఒక్క నిమిషము. వాళ్ళు సరే మొదట చాలా రాద్దాం అని కూర్చొని స్టార్ అయిపోగానే 2 అయిపోగానే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తారు, ఇంకా అన్ని పేర్లు అయిపోయినట్టే పెట్టేస్తారు. కానీ ఇందులో మాక్సిమం పీపుల్ టైం ఇవ్వని వాళ్ళు కాదు, ఇచ్చే వాళ్ళే ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు టైం ఎందుకు ఇవ్వరు అసలుకి? ఖచ్చితంగా ఇస్తారు, అవునా? అయితే అందుకని ఈ టైం తీసుకునే దగ్గర ఇన్విటేషన్ దగ్గర కూడా సరి అయినటువంటి ఫాలోఅప్ ఉండాలి. ఒక్కసారండి రాబోయే రోజుల్లో మీరు ఫేస్బుక్ లో కానీ ఎక్కడైనా కానీ కంటి చూపు ఎక్కువసేపు ఏ ప్రోడక్ట్ ని చూసినా, సార్ మీరు చాలాసేపు మా ప్రోడక్ట్ కలిగి చూసారు సార్, మీరు కొంటారా, ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతారు రాబోయే రోజులు. ఎక్కువసేపు చూసిన సార్ మీరు స్క్రోల్ చేస్తూ మా ప్రొడక్ట్ దగ్గర ఆగారు, మీరు ఎక్కువసేపు నిలబడ్డారు, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా సార్ అని అంట. ఇది అంటే చూడండి, సూక్ష్మాతి సూక్ష్మంగా ఒక్కొక్క న్యూ పర్సన్ ని గురించి కంపెనీలు ఎంతగా వేచి చూస్తాయో. కాబట్టి ఇప్పటి నుంచే మనము అంత స్కిల్ ని కూడా పెంపొందించుకోవాలి. కాబట్టి మీరు నేమ్ లిస్ట్ దగ్గర ఇంత సూక్ష్మంగా నాకు తెలిసి ఏ టీం కూడా ఎక్స్ప్లెయిన్ చేయదు. ఏమంటారు లవణి మేడం? స్టెప్ మనము ఏ విఆర్ ఏ 250, 500 ఫెయిల్ అవ్వకుండా చూస్తున్నాం మనం, అస్సలకి వచ్చినటువంటిది. అందుకే జాగ్రత్తలు చెప్పి 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 మర్చిపోకుండా ఇక్కడే ఉంది, మీరు ఎవ్వరు కూడా ఫెయిల్ అవ్వకూడదు. అందుకని సరేనా, మీ దగ్గర వచ్చిన కస్టమర్ గురించి ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే, మేడం మరి వీళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చారా, ఎలా ఇచ్చారు, ఏమన్నారు వీళ్ళు అనేది ఇట్లా అడుగుతూ ఉంటారు. ఓకే, అది ఒకటి. తర్వాత సరే మూడోది ఇది చెప్పండి సార్, అవేర్నెస్. అవేర్నెస్ కూడా ఇంతమంది ఉన్న కస్టమర్స్ కూడా, ఇంతమంది లాగిన్ అయిన కాంచి మనం ప్రోడక్ట్ ఇచ్చిన కస్టమర్ల పేర్లు కూడా రాసుకొని మళ్ళొకసారి వాళ్ళ గురించి కూడా చర్చ చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వాళ్ళకి ఏదైనా బెస్ట్ ఇంపాక్ట్ వచ్చి ఆగిపోయారా, లేదా కాస్ట్ దగ్గర ఆగిపోయారా, ఎందుకు ఆగిపోయారు, అతన్ని మనం ఎందుకు రెగ్యులర్ గా కన్స్యూమర్ గా చేయలేకపోయాం, వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది, సమ్ స్టక్ ఉంటుంది. ఏంటనేది తెలుసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకు అందరికి బాగా తెలుసు, ప్రివెన్షన్ కోణంలో ఒక కాఫీ 75 రోజులు వస్తుంది మీరు తీసుకుంటే, ఒక పూట వాడితే 150 రోజులు వస్తుంది. ఆ సీనియర్ కనుక కనెక్ట్ చేయగలిగితే వాళ్ళు ఫోన్ లో కానీ వీడియో కాల్ కానీ మళ్ళొక్కసారి వాళ్ళకు ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి కదా అనే విషయాన్ని చెప్తారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనకు ట్రావెల్ అయ్యే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ బాగుంది. ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఏది ఆ విఆర్ స్టార్ కోసం ఏమేం ప్రయత్నాలు చేశారు, ఎక్కడెక్కడ అనేది. ఓకే, మళ్ళీ ఆ స్టార్ 250 కావడం కోసం ఏం ప్రయత్నాలు చేశారని, అప్పుడు మన 500కి మనం చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం 1000 అవ్వడానికి. ఓకే, స్టార్లను ఎక్కువ మందిని 25 క్రియేట్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు మనము ఒక గ్రూప్ ని మనం పెట్టాం, వెల్నెస్ అండ్ టెస్టిమోనీస్ అని. ఓకే, అది మీ యొక్క, అది కూడా ఒక గ్రూప్. అది దేనికోసం అంటే ప్రొడక్ట్ గురించి, ఇంగ్రీడియంట్స్ గురించి, మన యొక్క టెస్టిమోనీస్, ఈ విధంగా హెల్త్ కోణంలో ఆలోచించడానికి. ఇంకొంచెం అక్కడ ఉండే ఎడ్యుకేషన్ ఏమవుతుంది అని అంటే, కొంచెం స్టిక్ ఆన్ చేయడానికి, డూప్లికేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది, మనందరితోటి కలిసి ఉండడానికి.
మన వివా ఫ్యామిలీ తోటి ముందుకు వెళ్ళడానికి ఆ గ్రూప్ మీకు బాగా ఉపయోగపడుతుంది. దాంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఫస్ట్ది R&D వీడియో నేను అందులో పెడతాను. మీ మీకు మీ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సీనియర్లు, ముందైతే వాళ్ళని లాగిన్ చేసుకోండి, అందులో యాడ్ చేసుకోండి. హెల్త్ గురించి కేవలము జూమ్లోనే కాకుండా అందులో కూడా వాట్సాప్ ద్వారా కూడా ఇప్పటి నుంచి హెల్త్ అవేర్నెస్ మనం చేద్దాం. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. అండ్ మీకు ఎక్కడైనా టెస్ట్ మనీస్ వస్తే, సార్ నాకు పలానా దగ్గర వచ్చింది, కమాలి గారు ఉన్నారండి ఇందులో ఈరోజు? కమాలి గారు ఒక వీడియో, ఒక ఫోటో పెట్టారు, ఏంటిది అనేది? ఒక పెద్ద ఆవిడ కాల్ చూపిస్తూ ఉంది, అదేమన్నా రిజల్టా? లేదు సార్, ప్రజెంటేషన్కి వెళ్ళింది సార్. అక్కడ పెట్టాడు, అది ప్రెజెంటేషన్. ఓకే ఓకే, నేను రిజల్ట్ కొనాలో అనుకున్నా. మీ దగ్గర ఎక్కడైనా సరే రిజల్ట్ వచ్చింది అని అంటే లెట్ మీ నో, నాకు తెలియజేయండి. ఓకే, అక్కడ మీరు ఎలా అక్కడి నుంచి తీసుకోవాలి ఆ రిజల్ట్ వచ్చిందాన్ని, మన టీం అందరికీ ఉపయోగపడే విధంగా దాన్ని ఎలా చేయాలనేది నేను చెప్తాను. వీటితో రిపోర్ట్ ఉండాలి, అది మనకి ఏదైనా మార్పు వచ్చినట్టు రిపోర్ట్ తోటే మాట్లాడాలి ఏదైనా సరే. ఓకే, పర్సనల్గా వాళ్ళకి మంచి ఫీలింగ్ కలిగింది అని అంటే అది కూడా తెలుసుకుందాం. మీ ఎగ్జిక్యూటివ్కి చెప్పండి, ఎగ్జిక్యూటివ్కి అన్న చెప్పండి. ఇలాంటి 500 మీటింగ్లోనైనా సరే మీరు షేర్ చేసుకోండి, సార్ నేను ఒకటి మాట్లాడతాను చెప్తాను అని. సరేనా? లేడీస్ ఉంటారు, లేడీస్కి ఎవరికైనా సరే మంచి మార్పు రావచ్చు వాళ్ళకి, అది నాకు తెలియదు కానీ మీకు తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్లో 500,000 ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. అంతేనా సార్, ఇంకేమన్నా పాయింట్స్? ఎస్ సార్, అవేర్నెస్ దగ్గర కూడా సార్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ మనకు ఫిజికల్ 1-to-1 ప్రెజెంటేషన్. సెకండ్ వన్ జూమ్ లో కూడా వీలైనంత వరకు 1-to-1 ప్రెజెంటేషన్ తీసుకోవడం చాలా మంచిది. ఏంటంటే మనం డైరెక్ట్ గా 8 PM కు బలవంతంగా మనం తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టినా కానీ ఫాలో అప్ మళ్ళీ వాళ్ళకి అనేక రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వీ కెన్ ట్రై ఇండివిజువల్ గా, వాళ్ళు ఇచ్చే టైంలో ఇండివిజువల్ గా మాట్లాడితే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. రెండోసారికి మూడోసారికి మళ్ళీ కావాలంటే 8 PM కు మనం పిలుచుకుంటే ఇంకా బాగుంటది. కానీ ఫస్ట్ టైం మాత్రం ఇండివిజువల్ ఇంటరాక్షన్ అయితే ఇంటరాక్ట్ అవుతే మంచిది. ఇంటరాక్షన్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే అండి, ఫస్ట్ ఇట్లా పరిచయం చేశారు, పలానా జానయ్య గారు నాకు ఒకరిని పరిచయం చేశారు. వెంటనే ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయకుండా ఫస్ట్ ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ ఈసారి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం సార్, నైస్ టు మీట్ యూ అని అక్కడ వెంటనే ఇంకా కాకుండా ఒక రిలేషన్ ని మెయింటైన్ చేయాలి. దీన్ని ప్రాస్పెక్టింగ్ అనొచ్చు. సరేనా? ఒక మేడం గారు ఉన్నారు, పరిచయం అయ్యారు, లావణ్య గారితో జస్ట్ ఒకసారి మాట్లాడడం. అప్పుడు నాకు ఆ సండే కుదురుతుంది, అలాంటి టైం కుదురుతుంది అన్నప్పుడు ఓకే, ఇట్లా మీరు ఒక రిలేషన్ ని మెయింటైన్ చేయొచ్చు. గుడ్. నెక్స్ట్ షరీఫ్ సార్, మీరు ఫ్రీ ఉంటే చెప్పండి ఏదైనా. మా శెట్టి, ఈ 3 ప్రశ్నలు మీరు వివరించారా? ఎస్ సార్, టోటల్ సమ్ కోసం. టోటల్ కాదు, మీరు ఈ 3 క్వశ్చన్స్. ఈ రోజు లేదా ఈ వారం ఎంత మందిని సెలెక్ట్ చేసుకున్నారు అంటే, మనం ఇక్కడ బాగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక 10 నేమ్స్ మనం సెలెక్ట్ చేసుకొని 30 to 50 నేమ్స్ ఉంటాయి కదా, అందులో ఒక 10 పేర్లు. ఆ 10 పేర్లు కనీసం రోజుకొక ప్లాన్, 1 అయితాయా, 2 అయితాయా, 3 అయితాయా, ఆ 10 ప్లాన్స్ కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తే కనీసం లా ఆఫ్ యావరేజ్ తీసుకుంటే అందులో 60% వేసుకున్న ఒక 5 నుంచి 6 ప్రజెంటేషన్స్ అవుతాయి. అంటే వారానికి ఒక కొత్తగా 10 నేమ్స్ రీనేమ్ లిస్ట్ లో ఉంటే మనకు అది ప్లస్ అవుతుంది. ఎవ్రీ వీక్ సాటర్డే వచ్చిందంటే 10 నేమ్స్ తో మనం రెడీగా ఉండాలి. అది చాలా హెల్ప్ అవుతుంది సార్. సో డిస్కషన్ చేసి సెలెక్ట్ చేయడం మంచిది. ఒకేసారి 30 పేర్లు, 50 పేర్లు, 70 పేర్లు అది రాసుకొని అది పక్క పెట్టి మళ్ళీ కొత్తలను ఎత్తుకోవడం కన్నా ఏ వీక్ ఆ వీక్ శనివారం ఒక 10 పేర్లు రాసుకొని అదే ప్లాన్ చేసుకుంటే అయిపోతుంది. ఆ 10లో కాకుండా వాళ్ళు ఏదైనా కొత్త పేరు చెప్పారు అనుకోండి, కంటిన్యూస్ గా 11, 12 రాసుకుంటే అయిపోతుంది. అక్కడ నుంచి ఆ నోట్స్ లో రాసుకోవడం బెటర్. అంతే, వాళ్ళ 1000 వరకు ఓకే, రూబీ వరకు మెయింటైన్ చేయొచ్చు. వీలైతే నేమ్ లిస్ట్ కి సపరేట్ నోట్బుక్ పెడితే చాలా బెటర్. యాక్చువల్ గా నేను ఎవ్రీ టైం చెప్తుంటా, ఇది నేను టీం కోసమే మళ్ళీ సపరేట్ ఒక 500 పేజీల బుక్ తెచ్చా. ఇది 1 సైడ్ ఏమో టీం కు సంబంధించింది,
ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ కి రెండు రెండు మూడు పేపర్లు పెడుతున్నా. అంటే అది 100 పేర్లు వస్తాయో 150 పేర్లు వస్తాయో. ఇది ఒక సైడ్ ప్రాస్పెక్ట్ సంబంధించింది. ఇంకో వైపు ఏమో వాళ్ళకి సంబంధించిన కస్టమర్ డీటెయిల్స్ రాసుకోవాలని చెప్పి బుక్ తెచ్చుకున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇంకా అది అప్పుడు 8 PM ని సక్సెస్ చేయడానికి నాకు కూడా ఈజీ అయిపోయిన ఉద్దేశం. ఈజీ అవుతుంది. ఇక రెండోది వచ్చేసి ఎంత మందికి ఇన్విటేషన్ ఇచ్చారు. సో ఇక్కడ అంటే నేను బాగా గమనించింది ఏంటంటే 250s 500s మేబీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారేమో, కానీ ప్రమోషన్లో 8 PMలో ఎక్కడో ఒక దగ్గర సక్సెస్ అవ్వలేకపోతున్నారేమో, ఎక్కడన్నా స్ట్రక్ అవుతున్నారేమో, అది కూడా కావచ్చు. బట్ మరి 8 PM సక్సెస్ కావాలంటే ఎట్లా సార్ అంటే ఒకటే ఒక మార్గం. డైలీ మనకి ఏవైతే థ్యాంక్ యూ మీట్స్ జరుగుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు ఒక టీం మొత్తంలో ఇప్పుడు శృతి మేడం స్టార్ 500 ఉంది. మేడం బోత్ సైడ్ లో కలిపి ఈ వీక్ మొత్తం దగ్గర ఒక 4 థ్యాంక్ యూ మీట్లు అయినాయి అనుకుందాం. 4 ఆ 4 థ్యాంక్ యూ మీట్స్ అయ్యేటప్పుడే శోధ ప్లాన్లు ఒక 4 అయినాయి అనుకుందాం. ఆ 4 శోధ ప్లాన్లు ఆ 4 థ్యాంక్ యూ మీట్లు అయినప్పుడే ఆ సీనియర్ ద్వారా మనమే రిక్వెస్ట్ చేసి లావణ్య మేడం నాకు కొంచెం 8 PM ఇన్విటేషన్ కొంచెం ఇవ్వడానికి మిస్ అవుతుంది, ఒకసారి మీ యొక్క ఎక్స్పీరియన్స్ తో మీరు ఇవ్వండి, నాకు హెల్ప్ అవుతుంది అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆ 8 members కి ప్రజెంటేషన్ అయిన వెంటనే మేడం 8 PM ప్రమోషన్ కూడా ఒకవేళ మిస్ అయినా కూడా మీరు గుర్తు చేస్తే ఆ 8 PM సక్సెస్ అవుతుంది. ఈ 8 members లో ఓ 5-6 members అయినా ఖచ్చితంగా వస్తారు. వెరీ గుడ్. అంటే మనకి ఇన్విటేషన్ ఎట్లా అని ఒక టెన్షన్ అనేది పోతుంది విత్ ద సపోర్ట్ ఆఫ్ సీనియర్. డైరెక్ట్ ఇప్పించలేం కదా, ఫోన్ చేసి అబ్బా మీరే ఇన్విటేషన్ ఇవ్వండి అనలేంగా. ప్రజెంటేషన్ థ్యాంక్ యూ మీట్ వేదిక ఖచ్చితంగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ వేదికను మనం యూటిలైజ్ చేసుకోవాలి. మూడోది ఎంతమందికి అవేర్నెస్ చేయించారు. ఇక ఇది మన చెకింగ్ పాయింట్ అంతే. శోధ ప్లాన్ థ్యాంక్ యూ మీట్ ఎంతమందికి అవేర్నెస్ చేయించాం. మరి ఎంతమందికి అవేర్నెస్ చేయించామనే దగ్గర ఉండాలంటే దానికి ముందు ఎంతమందిని సెలెక్షన్ చేసుకున్నాం అనే దగ్గర క్వశ్చన్ చేసుకుంటే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఈ అవేర్నెస్ అనేది ఒక్కరికి చేయించినా గానీ ఎంత క్వాలిటీగా చేసామనేది కూడా గుడ్. నేనన్నా 2-3 అంటుంటా, కానీ సార్ ఏమన్నారు వారానికి 5 అంటుంటారు సార్. అంటే రోజుకి ఒక్కటే, ఇంకా 2 రోజులు రెస్ట్ తీసుకున్నా ఏం కదా అంటున్నారు సార్. ఒక ప్రజెంటేషన్ ఎంతసేపు టైం? 15 నిమిషాలు. ఆపేది ఒకటి మనల్ని ఆపేది మన లోపల అవుతుందో కాదో అనేటువంటి ఒకటి అవ్వాల్సిందే అని పెడితే ఎలా అవుతుందో మీరు కూడా గుర్తించలేదు. ఇది ఆ సంకల్పమే అన్నిటికీ మెయిన్. సంకల్పమే. మీరు వేరే వాళ్ళతో ఎవరితో పోల్చుకోవద్దు. ఏమో మేబీ వాళ్ళకంటే ముందు మీ 1000 పడుతుంది. నేచర్కి లాజిక్లు ఉండవు, అస్సలకి లాజిక్లు ఉండవు. అది ఎలాగైనా కంప్లీట్ చేసి చూపిస్తుంది. అరే ఈ మేడం గారు అవుతుంది అనుకోలేదు, అయిపోయింది అనుకున్నాను. ఓకే సరే, 2025లోనే చాలా తొందరగానే మీరు అయ్యేటట్లుగా చేద్దాము. మీ అన్నిటికీ ఆ శక్తి మూలం. శక్తి ఎక్కడ ఉంటుందండి? శక్తి ఎక్కడ దాక్కొని ఉంటుంది? అలవాట్ల వల్ల. అవును. అలవాటు కావాలి అని అంటే ముందు ఇంకా దాన్ని అలవాటుగా చేసేది ఎవరు? థర్డ్ పాయింట్. ఇప్పుడు చెప్పిన ఎవరు చెప్పారు? శ్రద్ధ సార్, శ్రద్ధ. ఎవరు ఇందులో టైప్ చేసింది ఎవరు? మాధురి మేడం గారు. శ్రద్ధ అని టైప్ చేసానా? సంకల్పం శ్రద్ధ మేడం గారు, లావణ్య మేడం. చూడండి, శ్రద్ధయే. మీరు బలంగా నమ్మండి శ్రద్ధని. నాకు ఇంట్రెస్ట్ ఉందంటే అవుతున్నట్టే అని పెట్టుకోండి అంతే. ఇది బండ గుర్తు. నాకు అంత ఇంట్రెస్ట్ ఉందంటే అవుతుంది అన్నట్టే అని పెట్టుకోండి. ఇది అంతే. ఇంకా ఇప్పుడు వీళ్ళందరూ అవుతారా కాదా అని నా మైండ్ వెంటనే రంగంలో దూకుతుంటుంది. ఫలానా విశ్లత గారు అవుతారంటావా, ఆ దేవి గారు అవుతారంట, ఇట్లా అది ఎన్నో ఇక లాజిక్ మైండ్ అప్లై చేస్తుంటది. కానీ నేను దానికి చెప్పే ఆన్సర్ ఒకటి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు శ్రద్ధ ఉంది అంతే, వాళ్ళని చేయాలని. ఎలా అవుతుందో దట్స్ ఇట్. ఓకే, సో మీరు మీ శ్రద్ధను బలంగా నమ్మండి.
బలంగా నమ్మండి. మరి శ్రద్ధ ఉన్నట్టు ఎట్లా సార్ గుర్తుపట్టాలని మన జానయ్య గారు అడిగారు. ఎలా గుర్తుపట్టాలి చెప్పండి? ఇప్పుడు కీర్తి గారు అన్నారు. కీర్తి గారు ఏమన్నారు? సార్ నాకు ఇది అంత కన్ఫ్యూజన్ ఏమీ అర్థం కావట్లేదు సార్, మీరు ఏం సంస్కృత భాష ఏదో మాట్లాడుకుంటారు అనింది. అయితే తను అర్థం కాకుండా అంతసేపు ఉంది చూసారా, దాని శ్రద్ధ అంటారా లేదా? ఎంత కొండంత శ్రద్ధ, మళ్ళీ వీడియో ఆన్ చేసుకుని అంతసేపు కూర్చొని ఎప్పుడైనా ఆ శ్రద్ధనే క్లారిటీ తీసుకొస్తారు తనకి. దాన్నే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మీరు నమ్మండి మీ శ్రద్ధనే. మీకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉందా, ఖచ్చితంగా ఆరోగ్యం వచ్చేస్తుంది. అదే ఏ టైము ఎంత అనేది మనిషికి లెక్క వేరే ఉంటుంది. దీన్ని మాత్రం బిలీవ్ చేయండి. ఇది ఒక్కటి. రేపు మార్నింగ్ కూడా రండి, చాలా ఇంపార్టెంట్. చలో, ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక్కొక్కరిని నేను చెప్తాను, మీరు మాట్లాడండి. ఓకే, 500. శాంతి గారు మీ దగ్గర 500 ఎవరు వచ్చారు? నాగేశ్వరరావు గారు. ఈ 3 వేసుకున్నారా? సెలక్షన్ ఎంతమందికి చేశారు? ఓకే, ఇన్విటేషన్ ఎంతమంది, అవేర్నెస్ ఎంతమంది? ఓకే, ఒకసారి ఈ రోజుకి ఒక్కొక్కరు. చందన మేడం, లలిత మేడం, మీరు ఇప్పుడు టైం మీకు చాలా ఈజీ కంఫర్ట్ గా ఉంది అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి, లేకపోతే వీడియో ఆన్ చేయండి. వీడియో ఆఫ్ చేసి మాట్లాడినా ఓకే, నో ప్రాబ్లం. కానీ హ్యాండ్ రైస్ చేయండి, లేదా వీడియో ఆన్ చేస్తే నేను ఇస్తాను. ఫస్ట్ నేను చెప్తాను. ఎందుకు వెళ్ళిపోతావు బాబు? ఒక్క నేను చందన గారు మాట్లాడిన తర్వాత మేడం, మీకు ఈ వారం చాలా బూస్టింగ్ ఇచ్చిన విషయాలు, ఈ ప్లస్ ఈ 3 విషయాలు కూడా ఒకసారి వీటి గురించి చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఈ వారం మీకు బూస్టింగ్ ఇచ్చిన మీ టీంలో ఏంటి, మీకు అంటే బాగా ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇచ్చిన విషయం? అంటే నేమ్ లిస్ట్ తోనే ఉంటది సార్. స్కిల్ ఎక్కువ అవసరం సార్ మనకి. మన స్కిల్ ని బట్టి మనం ఎంత టీం అయినా తయారు చేసుకోవచ్చు అనేది నాకు చాలా అర్థమైంది సార్. వెరీ గుడ్. మీకు మీ టీంలో ఎవరిని చూస్తే బాగా బూస్టింగ్ వచ్చింది ఈ వారం, లాస్ట్ వారం కావచ్చు? నా అప్లైనర్ లలిత మేడం సార్. తర్వాత నాకు లలిత మేడం చూస్తే ఇంకా మీకు ఉత్సాహం వస్తుంది. రైట్, మీ కింద టీంలో భాను సార్. భాను 250 సార్. భాను గారు, రైట్. తర్వాత మధ్య స్టార్ శ్యామ్ సార్, తను కూడా చాలా ఉత్సాహంగా ఉంటున్నాడు సార్. తనకి చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఆయనను చూస్తే మీకు కూడా చాలా ఉత్సాహం అనేది అనిపిస్తుంది, రైట్? ఉంది సార్. తను ఏదైనా చేయగలుగుతాడని అనిపిస్తుంది సార్. ఓకే, సరే. ఇప్పటి వరకు అయితే వచ్చాడు, ఎక్కడి వరకు వెళ్తాడు అనేది చూద్దాం. ఇప్పుడు ఇంకా మీరు ఇప్పుడు వాళ్ళు మీకు ఎట్లా బూస్టప్ అయ్యారో మీరు వాళ్ళకు కూడా అట్లా బూస్టప్ అవుతుంటే బాగుంటుంది కదా. ఒక సిల్వర్ స్టార్ అయ్యి మీరు కూడా పోస్టర్ రిలీజ్ చేస్తుంటే వాళ్ళకు కూడా చాలా చైతన్యం వస్తుంది. మేడం, భాను ప్లస్ శ్యామ్, రైట్? చెరొక వైపా, ఇద్దరు ఒక వైపేనా? చెరొక వైపు ఉన్నారు సార్. వెరీ గుడ్. ఇక చెప్పండి ఇంకా. ఈ 3 క్వశ్చన్స్ కి ఇప్పుడు ఏమైనా నెంబర్లు వేశారా? ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, థర్డ్. ఎస్ కి ఎంత ఏమైనా సెలెక్ట్ చేశారా? ఎన్ని సెలెక్ట్ చేశారు? ఇన్విటేషన్ ఎంత మందికి ఇచ్చారు? ఎంత? ఇన్విటేషన్ ఒక్కళ్ళకి ఇచ్చాను సార్. అంటే మీది టీం మొత్తం కలిపి చెప్పేసేయండి. టీమ్ ది అని అంటే నిన్న ఒక ప్రెజెంటేషన్ అయింది సార్. నిన్న ఒకళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చాను సార్. వాళ్ళు కొంచెం టైం తీసుకొని చెప్తాను అనేసి అని అంటున్నారు సార్. వాళ్ళు ఏమన్నారు అనేది మనకు అనవసరం. అక్కడ మనకు హక్కు లేదు, చెప్పడం వరకు మన హక్కు ఉంది. ఇప్పటి వరకు అయితే ఇద్దరే సార్. నేను ఇచ్చింది అయితే ఇద్దరికి సార్. ఇద్దరు. అయితే ఇప్పుడు ఏ వారం జరిగింది, ఈ వారంలోనైనా
అనేటువంటిది ఒక టేబుల్ నేను తయారు చేసి ఇస్తాను. దాన్ని మరి రోజు రాసుకుంటారా? ఈజీ అవుతుంది చెప్పడం. సరే సార్. లేకపోతే ఇట్లా విడివిడిగా చెప్తూ ఉంటాము, నాకు అర్థం కాదు. అదే ఏ రోజుకి ఆ రోజు ఇట్లా వేసుకున్నాం అనుకోండి, ఎస్లో 2 జరిగింది, ఐలో 1 జరిగింది, ఏలో 1. ఓకేనా లలిత మేడం? ఇది మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి. రైట్. ఇది చేయండి ఓకే చంద్ర. సార్. ఓకే సార్. ఒక టేబుల్ కోటం మంచి టేబుల్ ఒకటి తయారు చేయి. ఎవరికి వాళ్ళు పైన వీక్ నెంబర్ ఉంటే ఆ బాక్స్ లో 1+2+ అనేది వేసుకుంటారు. మొత్తానికి ఆ బాక్స్ నిండుతుంది. ఓకేనా? నోట్స్ లో వేసుకుంటారు. లలిత మేడం మీరు మాట్లాడండి. అందరికి అన్మ్యూట్ ఇస్తున్నారు, తర్వాత మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఇంకే అంతే కదా చందన గారు ఆ విషయాలు? అంతే సార్. చెప్పండి లలిత గారు. సార్ నాకు క్రియేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఓకే గుడ్. క్రియేషన్ అండ్ ఇన్విటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఇన్విటేషన్ దగ్గర టీం అంతా ఫెయిల్ అయిపోతున్నారు సార్. వాళ్ళు టైం తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. తీసుకోవట్లేరు, ఓన్ ఇన్విటేషన్ ఇస్తున్నారు, అక్కడ ఫెయిల్ అవుతున్నారు సార్. అంటే ఓన్ ఇన్విటేషన్ అంటే ఇన్విటేషన్ లోనే ప్రెజెంటేషన్ కలిపేస్తున్నారు. అవును సార్, అవును సార్, అలా ఫెయిల్ అవుతున్నారు సార్. దాని గురించే నేను టీం లావణ్య మేడం తోటి కౌన్సిలింగ్ చేపిస్తున్నాను సార్. ఇప్పుడు కొంచెం చాలా బెటర్గా ఉన్నారు సార్. వెరీ గుడ్. అట్లా అవేర్నెస్ చేసుకోవడమే మన స్టైల్లో ఎడ్యుకేషన్ చేసుకోవడం. సో మరి ఈ 3 కూడా చేస్తారా? టేబుల్ వేస్తాం సార్. రోజు అడగడం నాకు సాధ్యం కాకపోయినా 2 రోజులకు ఒకసారి నేను అడిగి తెలుసుకుంటే అలవాటు అయ్యేంత వరకు నేను ఒక 3-4 నెలలు నేను అలవాటు చేశానంటే ఇంకా మీకు అందరికి అవేర్నెస్ అయిపోతుంది. ఓకే. మీరు బూస్టింగ్ విషయం చెప్పండి, మీకు ఎవరిని చూస్తే? నాకు మెయిన్ గా శ్యాము సార్ చాలా బూస్టింగ్ అయింది సార్. వెరీ గుడ్. శ్యామ్ సార్. గుడ్. ఇంకా ఒక్కరు? చందన మేడం, జ్యోతి మేడం, చందన మేడం. చందన మేడం వర్క్ కూడా చూస్తుంటే మనకు కూడా భాను గారు, శ్యాము, చందన అంతేనండి ముగ్గురా? పమ్మి జ్యోతి మేడం రైట్, తను కూడా. సో ఈ క్వశ్చన్ కి కూడా నాకు చాలా అండర్స్టాండింగ్ అయిపోతుంది టీం గురించి. ఓకే. ఇంకా భాగ్యలక్ష్మి మేడం సార్. భాగ్యలక్ష్మి మేడం. నాకు తెలియని వాళ్ళకి ర్యాంక్ చెప్పండి. పమ్మి జ్యోతి గారిదేమో 250 కదా? పమ్మి జ్యోతి కింద సార్ వీళ్ళు. భాగ్యలక్ష్మి మేడం 250 కదా? అర్థం కాలేదు సార్. పి జ్యోతి గారు 250 కదా? అవును సార్, 250 సార్. భాగ్యలక్ష్మి గారు సార్. ఓకే డన్. జోష్న మేడం సార్. ఓకే స్టార్ తను కూడా. వీళ్ళందరూ కూడా చాలా ఆసక్తి కనబరుస్తున్నారు, రైట్? అవును సార్. ఇంకా కీర్తి మేడం. అచ్చా మీ టీమేనా? ఓకే. కీర్తి ఆ మేడం గారిని అట్లా వస్తూ ఉండమనండి. మీరు కాంప్లిమెంట్స్ ఇవ్వాలి మేడం. ఫోన్ చేసినప్పుడు మేడం మీరు అలా రావడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, నాకు కూడా చాలా బూస్టింగ్ గా ఉంది అని మనం ఎప్పుడు కూడా అలా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండాలి. సరేనా? మీకు ఎన్ని స్టార్స్ ఉన్నాయండి బోత్ సైడ్స్ లో ఇప్పుడు అప్డేట్? 32 సార్. కలిపి 32. 50లో ఒక 32 అయిపోయినట్టు అంతేనా? వన్ సైడ్ 17, వన్ సైడ్ 15. ఒకసారి మేడం గారికి ఆల్ ది బెస్ట్ చెప్తాను. పోటీ పడండి మేడం గారు. థ్యాంక్ యూ సార్. అవుతుంది, తొందరగానే అయిపోతుంది. లత గారు. ఎస్ లత గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేడం మీకు మంచి టైం దొరికింది ఈరోజు 3 గంటలకి. ఇప్పుడు లేవు లేవు. ఓకే దెన్. చెప్పండి మీ దగ్గర ఎట్లా
మంచి బూస్టింగ్ ఎవరిని చూస్తే మీకు మీ టీంలో? ఇద్దరు జమున మేడం సంధ్యారాయణ మేడం. ఓకే సార్, ఇద్దరు నుండి కొంచెం మీ మధ్య డబ్బులు అయిపోయారు సార్. వాళ్ళు ఈ మధ్యలో మరి ఎవరు ఉన్నారు బూస్టింగ్? ఎవరు వర్క్? మళ్ళీ సంధ్యారాణి. సంధ్యారాణి, రైట్. ఓకే, ఒకసారి నేను మళ్ళీ వాళ్ళతోటి మాట్లాడు. 250 కదండి ఇద్దరు? సంధ్య మేడంకి ఎవరికైనా అయిపోయారు. ఒకసారి టీంతో మాట్లాడండి అని మీరు అనిపిస్తే నాకు చెప్పండి. ఓకే సార్. నేనప్పుడు వాళ్ళతోని ఒక టైం బోగసార్తో మాట్లాడి ఒక టైం తీసుకొని మనం మీ టీం తోటి కూడా నేను మాట్లాడతాను. సరేనా? ఓకే జమున గారు, సంధ్యారాణి గారు. ఓకే మేడం, మీ సిల్వర్ స్టార్ మీరు మర్చిపోకండి మేడం. ఓకే సార్. అవుతుంది, కొంచెం ఎక్కడో సెట్ అవ్వాల్సింది ఉంది. ఎందుకనంటే మనం వివాన్ అంటానికి లేదు, మీ దగ్గర కూడా కొంచెం ఆబ్సెంట్ అని కదా, పండుగలను వాళ్ళు కూడా రాకపోవడము, ప్రోగ్రామ్ రాకపోవడము, లేకపోతే ప్రోగ్రామ్కి వచ్చింటే ఆ బూస్టింగ్ ఇప్పటి వరకు ఉండేది. అవును సార్. కొంచెం అవన్నీ మళ్ళీ ఇప్పుడు అదంతా క్లీన్ అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ రెజ్యూనేట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకని నేను చాలా టెన్షన్ పడతాను. మీకు పోతాయి, ఆ పండుగ వస్తుంది వెళ్ళిపోద్ది, ఆ ఫంక్షన్ వస్తే వెళ్ళిపోతాయి, కానీ టీంలో ఇంట్రెస్ట్ మళ్ళీ రాదు. అవును సార్. అందుకని మనం మాత్రం వాళ్ళు ఒకవేళ వచ్చినా రాకుండా మనం మాత్రం మన సిల్వర్ స్టార్ మన ప్రెజెంటేషన్స్ ఎప్పుడు ఆ ఫొటోస్ కనబడితే వెంటనే వాళ్ళు మళ్ళీ వచ్చి జాయిన్ అయిపోయి ఆ యొక్క ప్రవాహంలో వాళ్ళు కూడా కలిసిపోతారు, వచ్చేస్తారు మనతో పాటు. ఇది మీకు బాగా మీ యొక్క 1000 ర్యాంక్ వరకు దయచేసి అట్లా. మీరు ఇప్పుడు ఎలా వచ్చారు? ఫ్రీగా ఉన్నారు. అప్పుడప్పుడు ప్రోగ్రామ్ లో కూడా పని ఉన్నా సరే లాగిన్ అయ్యి మీ పేరు అక్కడ కనబడుతుంటది. ఇది చాలా మెయిన్. ఇందాక జానయ్య సార్ చెప్పిన మెయిన్ పాయింట్ మీరు అక్కడ ప్రతి దాంట్లో ఉంటే మేము మీ దగ్గర ఏదైనా చేయగలుగుతాం అట్లా. సరేనండి, ఇప్పుడు ఇప్పటి నుంచి సియా అనేది మీరు వేయండి, SIA. ఓకే సార్. ఓకేనా మేడం? SIA. ఇది మీకు ఎలా వేయాలి ఏంటి అనేది ఒకసారి కుటుంబ గారు తయారు చేసిన తర్వాత నేను చెప్తాను. మీరు ప్రెజెంటేషన్స్ కూడా ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్స్ చేయించండి. మీ గురించి మీరు ఎక్కువగా మీ ఓన్ ప్రెజెంటేషన్స్ మీద శ్రద్ధ చూపించండి. సరేనా? ఎగ్జిక్యూటివ్స్ లో ఎవరైతే వీడియో షేరింగ్ చేసి అది చెప్తున్నారో అది చాలా మెయిన్. ఓకే, ఇంకా మేడం మీకు కనెక్ట్ అయినటువంటి పాయింట్లు ఒక రెండు చెప్పండి. కనెక్ట్ అయిన పాయింట్ అంటే నేమ్ లిస్ట్ రిజెక్ట్ అన్నది సార్. మా దాంట్లో చాలా ఉన్నాయి సార్, దాంట్లో మళ్ళీ కాల్ చేయాలనుకుంటున్నా సార్. మళ్ళీ ఒకసారి అంటే మంచిగా డిస్కషన్ చేయాలి. నాగరాణి మేడం, మీరు ఎలా చేయాలని అంటే, మేడం మీరు ఎవరెవరికి చెప్పారు, ఎలా చెప్పారు అనేది మీరిద్దరు ఒకసారి కొద్దిసేపు మాట్లాడుకుంటే, బోగసార్ని కూడా తీసుకొని డిస్కస్ చేసుకుంటే అప్పుడు మీకు రైట్ పాయింట్స్ దొరుకుతాయి. ఓకేనా లత? మీ మార్కులు మీరు చెప్తూ ఉంటారు, ఒక ఐడియా మేడం చెప్తూ ఉంటుంది, బోగసారి చెప్తూ ఉంటారు. వాళ్ళు వస్తా అన్నారు కానీ రాలేదు సార్ అని అన్నప్పుడు అయితే ఆ వస్తా అనేటువంటి ఎవరికైతే టైం ఇచ్చారో అన్నారో వాళ్ళతోటి ఎక్కువగా డీప్ గా వెళ్ళడం ఇది చేయాలి. ఓకే, అంటే మీరు అట్లా చేస్తున్నారంటే అర్థమైంది, మీరు శ్రద్ధ చూపిస్తారు. నేనేం చెప్పాను, దేనికి రిజల్ట్ వస్తుంది? శ్రద్ధకు వస్తుంది. ఇంకో కోణం నుంచి ఆర్డర్స్ రావచ్చు, మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ రాకపోవచ్చు, కానీ మీ శ్రద్ధ మాత్రం కౌంట్లోకి వెళ్ళిపోతుంది. మీరు దీన్ని నేను చెప్పేది అర్థం చేసుకుంటే మాత్రం నేను ఇక్కడ సక్సెస్ అవుతానా లేదా అనేది తర్వాత సంగతి, కానీ నా శ్రద్ధకు మాత్రం సక్సెస్ అవుతుంది. ఈ సక్సెస్ సీక్రెట్ మీకు తెలుసుకుంటే సూపర్ కదా. మనం ఎక్కడైతే ప్రెజెంటేషన్ చేస్తామో అక్కడ రిజల్ట్ వస్తుంది అనుకుంటాం, కాదు, మన శ్రద్ధ సక్సెస్ అవుతుంది. అది కాబట్టి మీరు ఇంట్రెస్ట్ పెట్టి, సార్ దీన్ని ఒకసారి చర్చిద్దాం ఈ యొక్క నేమ్ లిస్ట్ ని అని, నా సిల్వర్ స్టార్ అవ్వాలి, ఎవ్రీ వీక్ నాకు సిల్వర్ స్టార్ రావాల్సిందే. ముందు అవుతుందా లేదా తర్వాత సంగతి, ముందు అవ్వాలన్న శ్రద్ధ అయితే చూపించామా లేదా నేచర్ కి, అట్లా అది ఆ సీక్రెట్ పట్టాలి బాగా. అదే ఆరపవర్ అసలు. సో నేమ్ లిస్ట్ రిజెక్షన్స్ ఎక్కువగా ఏవైతే అయ్యాయో ఒకసారి మళ్ళీ ఒకసారి రీనేమ్ లిస్ట్ చేయడము,
ఇంకోటి జమున గారిని సంధ్యా రాణి గారి యొక్క నేమ్ లిస్ట్ లో వేరే ప్రాంతాలకి కాఫీ ప్యాకెట్స్ వెళ్ళాలండి. ఓకే సార్. పల్స్ కానీ కేర్ కానీ వివిధ ఏరియాలకు వెళ్ళినప్పుడు మీకు స్టేబుల్ అవుతుంది గట్టిగా. అవును సార్. అక్కడక్కడనే ఆ ఊర్లోనే ఆ ఏరియాలోనే తిరుగుతుంది అనుకోండి, కొంచెం షేరింగ్ అక్కడక్కడనే నిలబడుతుంది. అలా కాకుండా వివిధ ఏరియాలకు వెళ్తే బాగుంటుంది. జూమ్ వచ్చింది కదా, ఇబ్బంది లేదు. అవును సార్. సరేనా, గుడ్. నెక్స్ట్ శృతి గారు. దేవి గారు పని చేసుకుంటూనే వింటున్నారా? తిరుమల దేవి గారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్ సెలక్షన్స్ దగ్గర నా సైడ్ నుంచి అయితే ఒక 8 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. అచ్చా, ఈ వారమా గత 2 వారాల నుంచి? ఈ వారం సార్. సెలక్షన్ చేసుకోవడం మీ పర్సనల్? అది నా పర్సనల్. నేను ఒక టేబుల్ ఇస్తాను, అందులో వేయండి సంఖ్య. నోట్స్ లో అట్లా ఎప్పుడు కూడా వేసుకోండి. చదువు సెలక్షన్ చేసుకున్నారు. ఇన్విటేషన్ ఒక 5 మెంబర్స్ కి ఇచ్చాను సార్. టైం తీసుకోవడం అనేది ఇచ్చారు. ఓకే, ఇచ్చాను, ఇవ్వట్లేదు సార్, టైం ఇవ్వలేదు సార్ ఇంకా. మీరు ప్రయత్నించారు, ఇంకా టైం ఇవ్వలేదు. తర్వాత చెప్తామని పోస్ట్ పోన్ చేశారా? అవును సార్. ఇద్దరు కాల్ లిఫ్ట్ చేయలేదు, ముగ్గురు చెప్తానన్నారు. అయితే మీరు చెప్పిన వాళ్ళే ఇన్విటేషన్ ఇచ్చినట్టు. ఓకే. ఎంతమందితో మాట్లాడారు? ఒక అవేర్నెస్ సెషన్ కి అటెండ్ అవ్వండి అని ముగ్గురికి. సో ఇన్విటేషన్ వాళ్ళు ఏదో ఒక రోజున టైం అనేది ఇస్తారు. ఓకేనా? ఇప్పుడు ఇక మనము మీకు రాను రాను మీకు తెలుస్తూ ఉంటుంది, ఎక్స్పెక్ట్ అవుతారు ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఎలా జాగ్రత్తగా ఇవ్వాలి, ఏ పాయింట్స్ చెబితే వాళ్ళకి బాగుంటుంది, తొందరగా టైం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అని. ఇప్పుడు నాకు ఒక పదార్థం గురించి చెప్పడానికి ఫోన్ చేశాడు, క్లోజ్ ఫ్రెండే. వాడు చెప్పంగా ఏమన్నాను, అరే నేను తర్వాత చేస్తూ ఉంటారు బాబు అని చెప్పిన. అంటే వాడికి నేను టైం ఇవ్వలేదనే కదా అర్థం. వాళ్ళ బావగారు ఎవరో ఒక 10 నిమిషాల్లో మనం ఇది చేద్దాము, క్లోజ్ చేద్దాం. మేడం, ఇక్కడ ఉన్న టాపిక్. ఇప్పుడు వాళ్ళ బావగారు ఏదో ప్రొడక్ట్స్ వాళ్ళ ఇంట్లో రెడీ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను టైం అడిగాడు సేల్ కోసం. అంటే తను ఏమనుకోవాలి, మధ్యలో శృతి గారు అని అనుకోవాలి, అంతే కదా. తను నాకు ఇచ్చాడు, తన నేమ్ లిస్ట్ లో నేనున్నా, సెలెక్ట్ చేసుకున్నాడు, ఇచ్చాడు. నేను ఇప్పుడు ఇచ్చానా టైము? ఇవ్వలేదు. తర్వాత అన్నాను, ఇప్పుడు నాకు మళ్ళీ బయటకు వెళ్ళే పని ఉంది, నాకు ఇప్పుడు కుదరదు. సో అట్లా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాను. కానీ తను అడిగే విధానాన్ని ఎట్లయినా సరే నాకు చెప్పి, నువ్వు ఫస్ట్ వినడం నాకు ముఖ్యం, మీరు వినండి, ఆ 10 నిమిషాలు నాకు ఇస్తే సరిపోద్ది, మీకు ఎప్పుడు కంఫర్ట్ ఉంటుందో ఆ టైం ఇవ్వండి అని అన్నాడు అనుకోండి, ఆ టైం ఇచ్చేస్తాను, అయిపోతుంది. సరేనా? ఇక్కడ ఏమవుతుందో, సో ప్రతి ఒక్కరికి ఇది కామనే. ఒకరు ఇంకొకరికి ఇన్విటేషన్ ఇవ్వడం అనేది సహజంగా జరిగిపోతూనే ఉంటుంది. కానీ మనం ఫోకస్ చేసాం కాబట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. ఫోకస్ చేయకపోతే ఇది కామన్ గా గడిచిపోతుంది. మనం చాలా పర్టికులర్ గా ఫోకస్ చేస్తాం, రైట్? ఇన్విటేషన్ అవేర్నెస్ ఏమైనా ఇచ్చారు ఎవరికైనా ఈ వారం? నా నుంచి ఏమి ఇవ్వలేదు సార్, కానీ నా టీం నుంచి జరిగింది సార్. ఏది, ఇటు మేడం గారు, ప్రీతి గారు కావచ్చు, ప్రీతి గారి నుంచి మంజుల మేడం నుంచి జరిగింది సార్. జరిగిందా? వెరీ గుడ్. మరి ఇవన్నీ ప్రీతి గారికి ఒక టేబుల్ తనే ఓన్ వేసుకుంటే ఓకే, మంజుల గారికి ఒక టేబుల్, మీకు ఒక టేబుల్ వేసుకుంటారా? ఓకే, మీరు వేసుకోండి, నేను ఆ టేబుల్ మీకు పంపిస్తాను, దాంట్లో ఏ రోజుకి అట్లా వేసుకోండి. అలా వెళ్దాం, మనం చూద్దాం. ఈ రోజు ఏదైనా పాయింట్ లతా గారు ఇప్పుడు చెప్పినట్టు మీకు కనెక్ట్ అయినటువంటి పాయింట్. ఎఫ్ఆర్సిలో మనం వెంట తొందరపడకుండా ఒక వీక్ అంటే ఒక 30 నేమ్స్ కానీ 50 నేమ్స్ కానీ అట్లా తీసుకొని అందులో సెలెక్ట్ చేసుకొని, అంటే ముందుగా మనకు ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని
మళ్ళీ దాంట్లో స్క్రీనింగ్ చేసుకొని ఎట్లా ఇన్విటేషన్ ఇవ్వాలి ఏంటి అనేది జాగ్రత్త తీసుకోవాలి అనేది అదొక పాయింట్ ఫస్ట్ 30 నేమ్స్ లోంచి ముందు ఒక 5 సెలెక్ట్ చేసుకోవడం, డిస్కస్ చేయడం కదా, ఇది మెయిన్. సీనియర్స్ డిస్కస్ చేసి ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి ఏంటి అనేది క్లారిటీ తీసుకున్న తర్వాతనే మనం ప్రెజెంటేషన్ కి అవేర్నెస్ ఇవ్వాలి అని వచ్చింది. ఇది చాలా ముఖ్యం. తక్కువ దాంట్లోనే సక్సెస్ అయిపోతామండి. ఇప్పుడు సేమ్ ప్రీతి గారు మంజుల గారి టైప్ లో ఇంకొక ముగ్గురు ఇటు వచ్చి ఇంకొక ముగ్గురు ఇటు వచ్చారు అనుకోండి, చాలా వరకు హోంవర్క్ తగ్గుద్దా లేదా మనకి? కానీ నేచర్ సింపుల్ గా ఇవ్వదు. మీకు పూర్తి శ్రద్ధను పెట్టి మీరు చిన్న ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్ట్ అయిన తర్వాత నుంచి మీకు మార్పు రావడం సాధ్యమవుతుంది. సరేనా? ఎవరు ఉన్నా లేకున్నా మీరు ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు అనేది మెయిన్ పాయింట్. సరేనా? ఇప్పుడు మీకు ఎందుకు మీ బంధువు శ్వేత గారే ఉన్నారు. మాక్సిమం హోంవర్క్ సరేనా? శ్రీకాంత్, ఓకే. ఇప్పుడు తను ఈ యొక్క ప్రెజర్ కానీ ఇది లేదు కదా, నేను 1000 అవ్వాలి అనేటువంటిది. అవునా? మంజుల గారికి ఉందా అటువంటిది హోంవర్క్? అంటే ఆ 10th పబ్లిక్ ఎగ్జామ్ అయిపోయింది, వాళ్ళు రాసేసారు. అది సో మనం ఎప్పుడైతే అది రాసాం, ఇప్పుడు శాంతి గారు పబ్లిక్ ఎగ్జామ్ అయిపోయింది, 10th ఎగ్జామ్ అయిపోయింది, మాధురి గారు మీకే ఉంది ఎగ్జామ్ అని అంటారు, రైట్? సో అందుకని మీరు మెయిన్ ఎడ్యుకేషన్ తీసుకుంటే మీ హోంవర్క్ కూడా అది పూర్తి అయిపోతుంది. సో అక్కడి నుంచి మనం గైడ్ చేసేటువంటి దశకు మనం చేరుకుంటాం. ఇక్కడ ఏజెంట్ గా స్టార్ట్ అయినటువంటి మన జర్నీ డెవలప్మెంట్ వరకు వెళ్తుంది, డెవలప్మెంట్ ఆఫీసర్ వరకు. ఓకే, కానీ ఇప్పుడు పెట్టే మీ కష్టం వృధా పోదు, అసలు వృధా పోదు. మీరు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు, అలాగే చేయండి. మార్నింగ్ ఈవినింగ్ ప్రోగ్రామ్స్ లో ఎవరు ఎలా ఏ పాయింట్స్ చెప్తున్నారు, కస్టమర్ నాడిని పట్టడము, టీం యొక్క నాడిని పట్టడం. అందుకే నేను 5 చెప్పాను, అందులో లాస్ట్ అది టీమ్ సైకాలజీ నోట్స్ రాసుకోవడం కూడా. టీమ్ సైకాలజీ. ఓకే, గుడ్. నెక్స్ట్ ఎవరు ఇంట్రెస్టెడ్? మాధురి గారు ఏమైనా మాట్లాడతారు మీరు? గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. నేను ఈ వీక్ లో 10 నేమ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను సార్. నా పర్సనల్ గా ముగ్గురికి ఇన్విటేషన్ చేసింది సార్, ఇద్దరు ప్రోగ్రామ్ కి వచ్చారు సార్. వెరీ గుడ్. అంటే వాళ్ళకి ప్రెజెంటేషన్ అవేర్నెస్ కొంత జరిగింది, మళ్ళీ 1 కూడా జరిగితే అయిపోతుంది అవేర్నెస్ పార్ట్. ప్రోగ్రామ్ కి వచ్చారు సార్, వాళ్ళు కొంచెం పాజిటివ్ గానే ఉన్నారు, కొంచెం టైం అడిగారు సార్ వాళ్ళు. పాజిటివ్ గా ఉన్నారు. ఇది నా పర్సనల్ సార్. ఎస్ ఏమో సెలక్షన్ ఎన్నైనాయి? 10 నేమ్స్ సెలెక్ట్ చేసుకుంది సార్. పెట్టుకున్నారు. అయితే ఇందులో మర్మం ఏంటంటే డిస్కస్ చేశారా అనేది. డిస్కస్ అయితే చేయలేదు సార్. సీనియర్ మీరు శాంతి గారు అండ్ అశోక్ అండ్ యూ ముగ్గురు కలిసి మీకున్న టైంలో డిస్కషన్ ఆ 10 మంది గురించి ఒకసారి చేసేయండి. తప్పకుండా సార్. వీడియో ఉంటే వీడియో. రెండవది ఇన్విటేషన్ ముగ్గురికి ఇచ్చారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎవరు అనేది అది కూడా ఒకసారి మాట్లాడుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. ఓకే, మీ ముగ్గురు. ఆ తర్వాత ఇంకేంటి అవేర్నెస్ దగ్గర సరే ఇంకా అది జరుగుతూనే ఉంటుంది. గుడ్ మేడం. మీకు ఇక్కడ చెప్పినటువంటి పాయింట్స్ లో ఇప్పుడు ఆ మేడం డిజిటల్ ఎరా ముఖ్యం అని చెప్పి మహిళలకు ఒకటి పెట్టింది అని చెప్పింది కదా ఛానల్, మీకు ఏమనిపించింది? ప్లస్ మనం ఒక 4 స్టెప్స్ సబ్జెక్ట్ మీరు గమనించారో లేదో, ప్రొడక్ట్ అండ్ స్కిల్స్ అండ్ డిమాండ్ క్రియేట్ చేయడం, ఆ తర్వాత నెట్వర్క్ క్రియేట్ చేసుకోవడం. ఇది మీ 250లకు అవసరమా చెప్పమంటారా? అందరికీ అవసరమే సార్ ఇది. అందరికీ స్టార్ నుంచి కూడా అందరికీ అవసరమే సార్. ఇది స్టార్ నుంచి కూడా అవసరమా? అయితే వచ్చే వారము లీవరేజ్ ప్రోగ్రామ్ లో నేను పెడతాను, వాళ్ళని ఇన్వైట్ చేయాలి. సార్ ఓకే సార్. అది నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ సార్. మీ స్టార్ 500 అవ్వటానికి మీ ప్రోగ్రామ్స్ లో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ సార్. స్టార్ అనేది మనం స్టార్ అవ్వటం, మనకిచ్చిన గిఫ్ట్, వేరే వాళ్ళని స్టార్ చేయటము నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అన్నారు కదా సార్.
నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది సార్. ఎస్. ఇప్పుడు అది నేను సిల్వర్ స్టార్ చేసుకోవడం, నన్ను నేను చేసుకోవడం అనేది అది గిఫ్ట్, నాకు నేను ఇచ్చుకునే గిఫ్ట్. కానీ అందులో నుంచి కస్టమర్ స్టార్ అయిపోయి మనకు రావడం అనేది నేచర్ కి గాడ్ గిఫ్ట్. అది మన ప్రయత్నాల్లో పరమాత్మ ఉంటాడు అంటారు కదా సార్, అది చాలా బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. అందుకే ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాను సార్. నేను ఆ ఫలితాల గురించి ఆశించకుండా వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చానా లేదా, నాకు బెనిఫిట్ పొందింది వేరే వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలని నా తపన. వెరీ గుడ్. ఇంకా అంతే, ఇంకా అలా జరిగిపోతుంది, చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ప్రయత్నం చేస్తున్నాము అని అంటే ఆ శ్రద్ధ కనబరుస్తున్నాము, ఇంకా తిరుగు ఉండదు, శ్రద్ధకి తిరుగు ఉండదు భూమి మీద, అంతే. ఈ వీక్ మా ఫ్రెండ్ లాగిన్ అయింది సార్. తను హ్యాపీ కస్టమర్ సార్. 1 year నుంచి తను యూజ్ చేస్తుంది ప్రోడక్ట్స్. అంటే తనకి హస్బెండ్ లేరనమాట. ఒక పాప సార్, తను ఇంటర్మీడియట్ చదువుతుంది. తను 6 products తో లాగిన్ అయింది సార్. నెక్స్ట్ వీక్ స్టార్ అవుతుంది సార్ తను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి పరిచయం. ఈ విషయం చెప్పలేదు ఇక్కడ సార్. మీకు నేను కాల్లో చెప్పా కదా సార్, 6 hours వస్తున్నారు, 8 PM వస్తున్నారు, నీలిమా అని ఒక నేమ్. అవునవునవును, ఆ మేడం తరపునే సార్. తరుపా లేకపోతే ఆ మేడమేనా? ఆ మేడం ద్వారా నీలిమా అని వస్తుంది, తను లాగిన్ అయింది. ఇప్పుడు నీలిమా లాగిన్ అయింది, ప్రశాంతి కూడా లాగిన్ అయ్యారు సార్. నీలిమా పార్వతి కస్టమర్ సార్. పార్వతి కస్టమర్ అంటే తన కోర్ టీమే. నాకు టీమే సార్. పార్వతి గారు, అవునవును, పార్వతి గారు చదువుకోలేదు అని అనుకున్నాం, అయినా సరే వచ్చింది, ట్రైనింగ్ వచ్చింది. ప్లస్ ఇప్పుడు తన కస్టమర్ కూడా డూప్లికేట్ అవుతుంది. శృతి గారు గమనించాలి, ఇక్కడి నుంచి ఎలా జరుగుతుంది. పార్వతి గారు అంతగా చదువుకోలేదు, తను అలా కూర్చుంది, కానీ తన కస్టమర్ కూడా అవుతున్నారు, లాగిన్ అయ్యారు. లాగిన్ అయ్యారు. నిన్న వాళ్ళ ప్రాస్పెక్ట్ తో మాట్లాడిచ్చింది సార్ నాకు. నేను మాట్లాడాను సార్. వాళ్ళు ప్రోడక్ట్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు సార్. ఇంతకుముందు వాళ్ళ ఇప్పుడు ఈ మేడం తరపున లాగిన్ అయిన ప్రశాంత్ వాళ్ళ డాక్టర్ వచ్చింది సార్ ఈ మీటింగ్ కి. ఎస్ సార్. వాళ్ళ మదర్ అంట స్కూల్కి వెళ్ళిందంట. అమ్మ టీచింగ్ ఫీల్డ్ లో ఉంది కదా, నన్ను ప్రోగ్రామ్ పంపించి అందుకొచ్చిన. ఏ మీటింగ్ కి? ఇప్పుడు ఈ మీటింగ్ వచ్చింది, తనకు తెలియక మేడం పంపించింది లింక్. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి సార్, తన ఇంటర్మీడియట్. ఈ 8 PM అంటే ఈ ప్రోగ్రామ్ వేరే ర్యాంక్ కేటగిరీ వాళ్ళకి మేడం, మీకు ఈవినింగ్ 8 PM ఉంది రండి అని చెప్పి ఇన్విటేషన్ ఇచ్చేసాం అక్కడ. ఓకే, మీ దగ్గర వెరీ బూస్టింగ్ పర్సన్స్ పార్వతి, ప్రశాంతి, నీలిమా, రైట్? తను నాకు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ తను. నేను 5th class క్లాస్మేట్స్ తను నాకు. నేను మధ్యలో తన్ని అసలు కలుసుకోలేదు. తన టీవీలో ఒక ప్రోగ్రామ్ లో నన్ను కలుసుకోవాలి, నా ఫోన్ నెంబర్ ఇచ్చి తంది నాకు ఒక స్కూల్లో ఒక జూనియర్ నాకు తన నెంబర్ ఇచ్చాడు. నేను బిఫోర్ మ్యారేజ్ తన కాంటాక్ట్ లో అలా చేసుకుని ఇప్పుడు తనకి వివాలో మా ఇద్దరు కనెక్ట్ అయింది సార్. మళ్ళీ ఇద్దరు జర్నీ స్టార్ట్ చేస్తారు. చాలా హ్యాపీ సార్. మీ 1000 ఎంతో బూస్టింగ్ ఇస్తుంది. సరే, నెమ్మదిగా స్టార్లు ఇట్లానే వస్తారు, డూప్లికేట్ డబల్ అయిపోతూ ఉంటారు. ఓకే, ఇదే శ్రద్ధను చూపించండి, మీకు వీలున్నప్పుడే రండి ప్రోగ్రామ్స్ కి. కానీ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళ ఎడ్యుకేషన్ ని ప్రోత్సహించండి. శాంతి గారు కనెక్ట్ చేస్తే అయిపోతుంది. నాకు శాంతి చాలా ఇన్స్పైరింగ్ సార్, చాలా సపోర్టింగ్. అవును, మీకు చాలా మంచి సీనియర్స్ దొరికారు. మీరు దాన్ని చక్కగా ఉపయోగించుకోండి. ఎందుకంటే మీరు అప్పుడప్పుడు రాకున్నా కానీ ఇంట్లో కుదరకపోయినా కానీ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఎనీవే 1000 కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం చాలా ముఖ్యం. ఇప్పుడు చెప్పండి. సురేష్ సార్ చెప్పారు కదా సార్, ఇప్పుడు మనకి థ్యాంక్ యూ మీట్స్ కానీ ఈ ప్రెజెంటేషన్స్ కానీ చెప్పేటప్పుడు చాలా మంది ఏంటంటే ప్రోగ్రామ్ కి ఇన్విటేషన్ చేయలేరు, కొత్తగా వచ్చేవాళ్ళు, వాళ్ళకి కొంచెం భయంగా ఉంటుంది కదా. అలాంటప్పుడు సార్ చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. వాళ్ళు 8 o'clock ప్రమోషన్ చేయమని చెప్పారు కదా, అక్కడ ఇన్విటేషన్ అయిపోతుంది కదా, అక్కడ మాక్సిమం ప్రమోషన్ కి చాలా స్కోప్ ఉంటుంది సార్. అది బాగా హైలైట్ చేసుకోవచ్చు సార్. అవును, అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 ఫ్రెండ్స్ తెలుసు, 8 PM లింక్ ని అలా పెట్టేయకూడదు. అలా పెట్టకూడదు సార్. వెంటనే ఏం చేయాలి అంటే, ఎవరికి పెట్టాలన్నా ఏం చేయాలన్నా ఒక స్టెప్ అడుగు వేయాలన్నా సెలక్షన్ ముందు డిస్కషన్ మెయిన్. వెంటనే మీరు ఏదో ఒక కాన్ఫరెన్స్ లో, ఇప్పుడు శాంతి గారికి కాల్ చేసి అశోక్ గారిని కాన్ఫరెన్స్ లో తీసుకుందాం, సార్ని అడుగుదాం టైం అని పెట్టి, సార్ నేను ఇప్పుడు 8 మందిని సెలెక్ట్ చేసుకుంటున్నాను, వాళ్ళు ఇది 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 అని, లేకపోతే ఒక జూమ్ లింక్ ఇవ్వండి సార్, డిస్కస్ చేద్దాం. శాంతి గారు ఇందులో మీరు ముందు ఉండాలి. ఓకేనా? ఇది మీ దగ్గర ఎంత జరిగితే అంత మంచిది.
అందుకనే మన వాళ్ళకి కూడా పార్వతి గారికో నీలిమి గారికో ప్రశాంత్ గారికో నచ్చిందని వాళ్ళ ఫ్రెండ్స్కి పెట్టేస్తారు లింకులు 8 PM. ఫస్ట్ వాళ్ళ డిస్కషన్ జరిగితే బాగుంటుంది. ఇప్పుడు సెలెక్ట్ చేయకుండా అయితే సెండ్ చేయరు కదా, అవును సార్, సెలెక్ట్ వాళ్ళే సెలెక్ట్ చేసుకొని సెండ్ చేసేస్తారు. అలా కాదు, సెలెక్ట్ చేయాల్సింది ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డిస్కషన్ చేసి సెలెక్ట్ చేయాలి. ఇది మాత్రం మీరు ఓకే, నీలిమి గారు పాజిటివ్ అండ్ ప్రశాంత్ గారు పాజిటివ్, బట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకోవాలి, రైట్? మరి ఈ నాలెడ్జ్ని మీరు డౌన్ లెవెల్ వరకు తీసుకెళ్ళాలి. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. డిస్కస్ చేసి సీనియర్ సమక్షంలోనే మీరు చిన్న మీటింగ్ పెట్టుకొని శాంతిగా పెట్టుకొని ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని ఒక గంటన్నర నుంచి మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నాం వాళ్ళు ఒక అర్ధ గంటలో సంక్షిప్తంగా చెప్పేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా శ్రీకాంత్ గారు ఉన్నారా? ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. ఛార్జింగ్ లో ఉంది, అందుకే ఛార్జింగ్ పెట్టుకుంటూ వచ్చాను సార్. ప్రజెంటేషన్స్ 12 అయినాయి సార్ ఈ వీక్ లో, రైట్ సైడ్ లో వందన మేడం తరపున. అంటే సీరియల్ నాకు అట్లా వెంబడే డైరెక్ట్ ఎట్లా ఉంటదంటే, మీ ఇంటికి నేను భోజనానికి వచ్చాను, పెరుగన్నం తింటారా అన్నట్టు డైరెక్ట్ వాడు సినిమాలో ఇంకా ఫస్ట్ పచ్చడన్నం ఉంటుంది, కూర ఉంటుంది, అట్లా. మీరు ఫస్ట్ సెలెక్ట్ ఏమన్నా చేసుకున్నారా? ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నారు? ఇన్విటేషన్ ఇచ్చారా? అండ్ అవేర్నెస్ ఎంతమంది చేశారు? ఇలా చెప్పాలి, సరేనా? సార్ సెలక్షన్స్ ఒక 20 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాం సార్. ఇది మీ పర్సనల్? లేదు సార్, టీం తరపున సార్. వందన మేడం రైట్ సైడ్ లో తరపున, మొత్తం టీం తరపున. అట్లయితే దాన్ని ఏ విధంగా చేయాలి అనేది నేను తర్వాత చెప్తాను. ఓకే, టోటల్ గా అయితే ఒక 20 సెలక్షన్ చేసుకున్నారు సార్. అవును సార్. ఇన్విటేషన్ వచ్చేసరికి సార్ 15 ఇన్విటేషన్ చేసాం సార్. ఒక 12 ప్రజెంటేషన్స్ అయితే కంప్లీట్ అయినాయి సార్. ఓకే, అయితే దీన్ని ఇంకొంచెము మీరు ఈ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి, ఇంకా మోర్ డిస్కస్ చేసి, సరేనా? మీరు నేను చెప్తానులేండి మీకు ఎలా చేయాలి అనేది. సెలక్షన్ చేసినప్పుడు ఎప్పుడైతే ఈ టేబుల్, ఒక్క నిమిషం, టేబుల్ వచ్చినట్టు సార్ చెప్పండి. నేను చూపిస్తాను. చూడండి, ఇది మన ఎవరైతే ఉన్నారో వందన గారు, సునీత గారు అని ఇట్లా ఉంది, వాళ్ళ ర్యాంక్ ఇక్కడ వేస్తారు. ఈ వారము, ఇది ఏ వారము? ఒకటి, సరే, వారం అంటే మొత్తం టోటల్ నెంబర్. సెలక్షన్ ఫలానా వందన గారు ఎన్ని చేశారు? ఈ రోజు వేసేయండి. ఈ రోజు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు, 3+ అన్నారు. ఓకే సార్. ప్రతిరోజు నైట్ మీరు ఇది వేసుకోండి. ఓకే సార్. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారనుకుంటారో ఆ విబి వాళ్ళ పేర్లు రాసుకోండి. ఓకే సార్. ఇక్కడ ఇన్విటేషన్ అనుకోండి. ఇన్విటేషన్ ఈ రోజు వందన గారు ఎవరికైనా ఇచ్చారంటే నేను ఇద్దరికి చెప్పాను ఇన్విటేషన్, అక్కడ 2+. ఓకే సార్. అవేర్నెస్ పర్సనల్ గానా గ్రూప్ గానా 3 గట్ల వచ్చారు, 3+. దీంట్లో మనం చర్చించుకుంటూ ఉంటే ఇంకా క్వాలిటీ వస్తుంది. ఓకే సార్. ఓకే, నేను కోరుకున్నంత క్వాలిటీ ఒకటేసారి రాకపోయినా డిస్కస్ చేయగా ఇన్విటేషన్ లో క్వాలిటీ వస్తుంది. ఈ 1000 అయిపోయే లోపల బెస్ట్ అనేది వస్తుంది క్వాలిటీ, సరేనా? ఓకే సార్. ఓకే సార్. ఇది నేను గ్రూప్ లో పెడతాను, మీరు దాన్ని ఫిల్ సేమ్ అట్లా ఒక పేపర్ లో పట్టుకొని ఫిల్ చేసుకోండి ప్రతిరోజు. స్క్రీన్ షాట్ తీసుకున్నా సార్, మళ్ళీ గ్రూప్ లో అది అట్లా కొట్టేసుకుంటే అయిపోతుంది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ మీటింగ్ ఉపయోగపడింది కదా అందరికి? సార్ చక్కగా అందరికి. సో మనం మళ్ళీ 500 మీట్ లో పాల్గొందాము, మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ.
మీరు కొంచెము శాంతి గారు మీ టీం కలిసి దీన్ని ఎలా నేను ఒకసారి నాగేశ్వరరావు గారు మీరు అందరితో మాట్లాడడం అవ్వలేదు నాకు, థౌజండ్స్ తోటి అందరితోటి. కాబట్టి ఇక మీరు ఎలా వర్క్ చేస్తారు ఇప్పుడు ఈ చిన్న ఇచ్చినటువంటి హింట్ తోటి మీరు ఎంత క్వాలిటీగా ప్రొడక్టివ్గా వర్క్ చేస్తారు అనేది మెయిన్. లావణ్య మేడం మీరు ఒకసారి మీరు సార్ మీ బోత్ సైడ్స్ ఎలా జరుగుతుంది అనేది చూడండి. ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారా, మన సహాయం ఎవరికైనా కావాలా, ఇలా మనం చూస్తూ ఉండాలి. సరేనా మా శెట్టి మీరు కూడా మీ బోత్ సైడ్స్ ఎలా జరుగుతుంది అనేది ఒక నజరేసి అందరికి. ఓకే మళ్ళీ కలుద్దాం.